ఉద్దేశంతో వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం. సో ఈరోజు మన మునీంద్ర గారు, చింతకుంట మునీంద్ర గారి యొక్క రిటైర్మెంట్ శుభ సందర్భంగా ఆ రిటైర్మెంట్ ఎంతో అద్భుతంగా ఆయన యొక్క పదవిని ఎంతో బాధ్యతగా భావించి, సో ఆయన యొక్క బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ఆ కార్యాలయంలో ఆయన నిర్వహించిన విధానం గురించి, సో ఆయనతో పాటు పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా రాబోతున్నారు. సో అలాగే కుటుంబంలో పాటు కుటుంబం ఎంతో పెద్ద కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన అక్కలు కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకోవడం బాధ్యతగా మనం భావించాం. కాబట్టి ఈరోజు వాళ్ళ పిల్లలు కలిసి, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మనం మనస్ఫూర్తిగా మాటలు పంచుకోవచ్చు అన్నమాట. సో ఎందుకంటే నాకు తెలిసింది నాకు ఈ పేపర్ ప్రకారంగా ఉండొచ్చు, కానీ ఇంతమంది జనాలు చూస్తూ నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా మాకు కూడా ఏమైనా ఉంటే అంత బాగుంటుంది. సో ఎందుకలా అంటున్నాను అంటే ఒకరికొకరు ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా అవసరం. సో అలాంటి ప్రేమ ఇచ్చిపుచ్చుకున్నారు కాబట్టి ఈ రోజు ఇంతమంది బంధువులందరూ కూడా రాగలిగారు. అంతమంది అన్నలు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, అక్కలు ఉన్నారంటే ఆయన అందరితో పాటు ఎలా మెలిగి ఉంటాడో మాకు ఐడియా అవుతుంది. సో మరి ముందుగా నేను ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాను, మీరు ఎవరో ఎందుకని వచ్చి మిమ్మల్ని అడుగుతాను. సో మీరేంటనేది నాకు చెప్పడం చాలా అవసరం. సో ముందు పెద్ద ఆయనతోనే స్టార్ట్ వ్యక్తమవుతుంది. ఎందుకంటే అన్నలు ఉన్నారు కాబట్టి అన్నలు అడుగడుగున అన్నల యొక్క ఆదర్శం తీసుకొని ఒక్కొక్క ముందుకు వేస్తారు. సో రెండు అనుభవాలు, రెండు మాటలు మాకు చెప్పండి. యాక్చువల్గా మునీంద్ర గౌడ్ వచ్చేసి చింతకుంటలో చదువుకున్నాడు. అక్కడ మా తల్లిదండ్రులు ఉంది, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో చదువుకొని ఆయన ఉద్యోగులు చేయి ఇంతవరకు వచ్చి రిటైర్ అవుతున్నాం. ఫర్ మీ మా తల్లిదండ్రుల తర్వాత ఒక బాధ్యతాయుతమైన గురువులా. సో చిన్నప్పటి నుంచి ఒక లిమిటేషన్స్ ఉన్న కన్స్టెంట్స్ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఎట్లా అబ్జర్వ్ చేసుకొని మనం పరిగెత్తే జీవన విధానం, కీప్ రన్నింగ్, వీ డోంట్ నో వాట్ వీఆర్ రన్నింగ్ ఫర్. ఈ పరిగెత్తే జీవన విధానంలో మీకు ఫైనల్గా ఎక్కడో చేరలేదు డెస్టినేషన్. యూ వాంట్ టు ఎర్న్ మోర్, యూ వాంట్ టు రీచ్ పినాకిల్ ఆఫ్ యువర్ కెరియర్, యూ వాంట్ టు డూ సంథింగ్ అని ఆ పోయే విధానంలో చెప్పాల్సిన అవసరం లేదు. పెంచే విధానం, పిల్లల్ని పెంచే విధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన కోటలు రిసీవ్ చేసుకునే విధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి ప్రతి ఒక్క మాటలో ఆయన చెప్పే మాట నాకు అర్థమైంది. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా మంది ఆయన అర్థమైపోయింది. మీ తర్వాత పుట్టిన అన్న, తమ్ముడు వీళ్ళందరూ కూడా మీరు పిల్లలాగా చూసిపోయి ఉంటారు. సో ఎందుకంటే మీ పెద్దరికం అర్థం అవుతుంది. సో మరి మన మునీంద్ర గారి గురించి ఒక రెండు మాటలు, ఎలా ఉంటాడు ఆయన చిన్నప్పటి నుంచి మీరు చూసిన వ్యక్తి మీరు. సో అమ్మలాగా మీరు ఆయన చూశారు కాబట్టి ఆయనతో రెండు మాటలు చెప్పండి. చెప్పాలంటే మా తమ్ముళ్ళు, మా అన్నలు అందరూ చాలా కష్టపడి చదువుతున్నారని అంతే. అది చెప్తున్నాను కదా, మాటలు కొన్ని రావు. ఎందుకంటే ఆ మాటల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మిళితమై ఉంటాయి. మాటలు బయటికి రావాలన్నా కూడా అవన్నీ తోసుకొని బయటికి రావాలంటే ఏ దాని గురించి వాళ్ళు చెప్పగలరు చెప్పండి. వాళ్ళు చూపించే ప్రేమ అలా ఉంటుంది. ఆయన మునీంద్ర గారు ఇచ్చిన ప్రేమ, అనురాగాలు, మునీంద్ర గారే కాదు ఇవి చెప్పే వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా అలాగే కష్టపడి చదివి పైకి వచ్చారని చెప్తారు. సో నిజంగా ఒకసారి క్లాస్ కొద్దాం, మరి మనస్ఫూర్తిగా క్లాస్ కొట్టాల్సిన ఎంతైనా ఉంది. సో మీరు మాట్లాడండి. ఆయన మా తమ్ముడు కావాలండి. చాలా కష్టపడి బాగా చదువుతున్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకునేవాడు, ప్రదోష కాలంలో భజన చేసేవాడు. పగలంతా కష్టపడి చదువుకొని ఈ లెవెల్కి వచ్చి ఈరోజు రిటైర్మెంట్ అవుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆయన నెక్స్ట్ శేష జీవితం ఎలా ఉంటుందని మేము ఊహించాలి. ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉంటాడు అలాంటి మాకు రెండు మాటలు చెప్పండి. చాలా ఓర్పులు గల మనిషి అండి ఆయన. అందరితో కలిసి మెలిసి బాగా జీవిత విశేషంగా జరుపుకుంటానండి. సో ఒక బాధ్యతలు అంటే ఎలా ఉంటాయంటే అండి, అది మనం మోసే భారాన్ని బట్టి తెలిసి ఉంటుంది. అంటే ఒక కృష్ణులాగా కనిపించాడు అనమాట. కరెక్ట్గా కృష్ణుడు వేషం ఇస్తే ఇంత అందంగా ఉంటుంది. సో వాట్ అబౌట్ మునీంద్ర గారు, మీరు ఏమవుతారు? మునీంద్ర గారి గురించి మీరు ఏమని మీ మనసులో ఆయనకు స్థానాన్ని సంపాదించుకున్నారో తెలుసుకోండి. అంటే మామూలుగా కృష్ణుడికి గోపులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా తెలియదు.
కాబట్టి నేను చెప్పేటప్పుడు కూడా ఏమడుగుతున్నాడు తెలియక మరి కోసం రిపీట్ చేయండి అంటున్నారంటే సో మరి గోపికలు ఎక్కువ ఉన్నట్టు నాకు అర్థం అవుతుంది. సో ఏం లేదు, మునీంద్ర గారి గురించి ఒక అకేషన్ అని మనం పెట్టాం. ఈ అకేషన్ మునీంద్ర గారి కోసం చేస్తున్నప్పుడు మరి ఏ రిలేషన్ అడగలేదు, ఓన్లీ మునీంద్ర గారి రిలేషన్ అడుగుతున్నాం. సార్ మీరు అంత గ్రాఫికమైన తెలుగు భాష మాట్లాడతామని కట్టండి. ఆయనకు చెన్నైలో చదువుకున్నాడు. అంత గ్రాఫికంగా నాకు తాతయ్య తాతయ్య అవుతారు. ఎలా అవుతారు తాతయ్య? మా తాతయ్య వాళ్ళ క్వశ్చన్ ఏమన్నారు? ఏమనిపిస్తుంది? Lot of what Tata has taught me is from Daddy only. Daddy has taught me so many values to me through stories. Like how Tata taught him some values. Those values have been passed on to me from Daddy, more such values. I think it has built my father's character more. So Allah, like he's also built my character indirectly. So in that way, I respect him at the highest level in our family. Yes. మీరు ఏం చేస్తుంటారు? Software. సాఫ్ట్వేర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. Bangalore. మ్యారేజ్ అయిందా? అడుగుజాడల్లో నడవడం అనేది చాలా వరకు చాలా ఫ్యామిలీస్ తో తక్కువయ్యాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఒక మంచి ఫ్యామిలీలో ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు, పెద్దనాన్న ఎలా ఉన్నాడు, పెద్దబిడ్డలు ప్రతి ఒక్కరు గైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన చిన్న ఆయన. సో వాట్ ఈస్ మునీంద్ర గారు మీకు ఏమవుతారు, మీరు ఆయన గురించి ఆ తర్వాత మీ పక్కన ఎవరు కూడా ఇవ్వచ్చు. మీరు షేర్ చేసుకోవాలి కదా, అందుకోసం చెప్తాను. నా పేరు సాయి ప్రశాంత్. నేను ముని తాతయ్య నాకు తాతయ్య అవుతాడు. సో యాక్చువల్లీ రిటైర్మెంట్ తాతయ్యది ఒకటే కాదు, లైక్ హీ వర్క్ హార్డ్ బిహైండ్ హిమ్, ఈవెన్ అబవ్ వాస్ ఈవెన్ బాబాయ్ అండ్ అత్త who are actually very successful in life. So this credit goes to Tatya and Abba together. So congratulations Abba and Abba. So next I'll give it to my wife. As I've always seen Tata so respected, నాకు తెలుగు రాదు, కొంచెమే వస్తుంది, అందుకోసమే నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. So I've always seen Tata. He was one of the first contacts in the family, and I really like how he smiles and takes care of everybody. The love and respect can be shown from how everybody is present over here, and I really wish Abba and Tata both a very happy second innings of life. That's all. All the best. ఆయన చిన్నప్పటి నుంచి మేము చదువుకునేటప్పుడు క్లాస్మేట్స్. వాళ్ళు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చి మాట్లాడిపోయాము. మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారా? సో బిజినెస్ చేసుకున్నాం. మీరు బిజినెస్ చేసుకుంటారు అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు మీకు ఈ ఊరికి వచ్చినప్పుడు మీతో కలుస్తూనే ఉంటారు. సో 1984 నా డిపార్ట్మెంట్ జాయిన్ అయింది. సో నువ్వు రేట్ చేసి నువ్వు చెప్పాలి చెప్తాను అన్నావు కదా, దట్స్ ఒకసారి క్లాస్ కొట్టింది సార్. దేవుడు కొంతమంది తదాస్తూ ఉంటారు అనమాట, అలాంటిది. Hello everyone, my name is Mahesh, and coming to uncle, he is my father-in-law, and what I observed is he is very friendly and he is very kind-hearted, and he gives so many suggestions to all. And yeah, I never saw his angry face actually till now. That's the one point. And yeah, we all love very much him. And yeah, congratulations uncle. మీరైతే చాలా ఎక్కువ చెప్పాలి. Thank you. I just wish him very all the best, and like I saw him, he's very patient guy and very kind-hearted. Yeah, all the very best uncle. Take rest, hope your life. మంచి చెప్తారు అసలు. టేక్ రెస్ట్ అంటే ఇన్ని రోజులు మనం కూడా ఇలాగే ఉండాలి, ఓ రోల్ మోడల్గా అనుకుంటున్నారు. సో మరి మీ ఉద్దేశంలో ఆయన గురించి నాలుగు మాటలు. నా పేరు వచ్చేసి శ్రీధర్. నేను యాక్చువల్గా మాకేంటంటే కన్నడలో మాట్లాడేటప్పుడు అక్క అంటాం, చిన్నమని కక్కి అంటాం. సో అది కన్నడలో యాక్చువల్గా. సో తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా మునికక్క, సో ఇట్లా కక్కి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో మేబీ 4th, 5th క్లాస్ చదివేటప్పటి నుంచి
మాకు వెకేషన్ అంటే యాక్చువల్గా మేము చింతకుంటకు పోయేవాళ్ళం. అది కూడా ఇంకో చిన్న. సో మేము చింతకుంటకు పోయేవాళ్ళం వెకేషన్. ఎలా ఉండేది అక్కడ ఎంజాయ్మెంట్? అదే చెప్పేది. సో మాకు ఆ ఏజ్లో మాతో పాటు మా ఊరిక ఉండేవాళ్ళు. సో వ్యవసాయానికి తీసుకెళ్ళడం, తర్వాత అక్కడనే పొలంలోనే వంట చేసుకుని తినడం, అలాంటివన్నీ చేసేవాళ్ళం. అలా చేస్తూ చేస్తూ నేను ఇంజనీరింగ్లో వచ్చాను. తర్వాత మునికక్క కూడా ఓవర్ ది టైమ్ ఫస్ట్ ఎన్ఎంఆర్గా చేరారు ఆఫీసర్ అంటే. దానికి ఆయన పడ్డ శ్రమ, కష్టం, తర్వాత ఆయన వ్యక్తిత్వం, అవన్నీ ఒక మాటలతో చెప్పడానికి చాలా కష్టము. కానీ ఈజ్ ఏ రోల్ మోడల్ అన్నమాట అందరికి కూడా. సో ఇలా ఎందుకంటే మన వాళ్ళు అని ఒక మాట అనుకున్న తర్వాత మన వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలనేది మన మనసులో ఉన్నటువంటి మాట. సో ఆయన నాది నా వాళ్ళు అనుకుంటాడు కాబట్టి అన్ని కూడా నాది, నా వాళ్ళకి నేను ఏం చేయాలి. డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు పనిచేసినాము. నేను మునిగౌడు వాళ్ళు ప్రమోట్ చేసి వేరే అంటే ఆటోమేటిక్ డిపార్ట్మెంట్లో ప్రమోట్ చేసి వెళ్ళిపోయాము. నేను రిటైర్ అయ్యాను. నా పేరు సునీ సాహెబ్, సీనియర్ అసిస్టెంట్, రిటైర్ కర్నూలు. దాదాపు 20 సంవత్సరాలు రిటైర్. అప్పుడప్పుడు కలుసుకుంటాము, అభ్యాసంగా మాట్లాడుతున్నాము. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ కలిసి ఇంకా డిపార్ట్మెంట్ అంతా కలుసుకుంటాము. వాళ్ళు భార్య పిల్లలు అంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే కలిసి వర్క్ చేయడం, కొన్ని సంవత్సరాలుగా కలిసి చదువుకోవడం, ఒక ఉద్యోగంలో కలిసి పనిచేయడం, ఫ్యామిలీస్ కూడా ఎలా ఉంటాయంటే ఒక ఫ్యామిలీ కూడా బంధుత్వంలాగే ఉంటుంది. సో అలాంటి మంచి ఫ్యామిలీ. నా పేరు మహేష్. మేడం కూడా ఫోకస్ చేయండి. నా పేరు మహేష్ అండి. మాకు వచ్చేసి చిన్న అవుతారు. యాక్చువల్గా వాళ్ళకు మెత్త చేయకంటే వాళ్ళకు పిల్లలు కాకపోతే నేను ఫస్ట్ వాళ్ళ దగ్గర వచ్చేసి అక్కడే వాళ్ళతో పాటు చిన్న చిన్న మూమెంట్స్కి వచ్చేసి చాలా వాల్యూస్ ఉంటుంది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. తర్వాత చిన్న పిల్లల మాదిరి ఉంటారు, పెద్దవాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళ దగ్గర నేనున్న దాంట్లో వచ్చేసి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇనిషియల్ డేస్లో వచ్చేసి టైమింగ్స్ కానీ ఏది పట్టించుకునే వాళ్ళు కాదు. ఏ టైంలో వాళ్ళు కాంటాక్ట్కి ఆఫీస్కి వెళ్ళిపోయేసి వర్క్ చేసుకునేసి ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి ముందుకు రావాలని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర వచ్చేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంటని చెప్పేసి నేను చూసాను. ఆ తర్వాత వాళ్ళ దగ్గర చాలా పేషెన్స్. వాళ్ళ దగ్గర నుండి నేను చదువుకునేసి నేను సివిల్ ఇంజనీర్. మా ఆఫీస్లో నా దగ్గర ఉన్న పేషెన్స్ చూసి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంత ఓకే ఎక్కడి నుంచి వచ్చింది పేషెన్స్ అని చెప్పేసి. దానికోసం నేను చెప్పేది ఒకటి, మా చిన్నాన్న వచ్చేసి రిటైర్ అవుతున్నారు. ఇన్ని రోజులు వచ్చేసి అఫీషియల్ లైఫ్ వచ్చి అఫీషియల్గా ఉండేసి మా ప్రతి ఒక్క ఫంక్షన్కి వచ్చేసి వాళ్ళే ముందుంటారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ప్రొఫెషనల్ లైఫ్ కంప్లీట్ అవుతుంది. నమస్తే అందరికి. మునీంద్ర సార్ నాకు దాదాపు 1 year నుంచి తెలుసు. కానీ చాలా సౌమ్యుడు, చాలా మంచి మనిషి. సో ఆయన థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. ఈరోజు ఆయన డిజిటల్ అకౌంట్ ఆఫీసర్గా రిటైర్డ్ అవుతుంటే నాకు అనిపించింది పద్మ గారు వస్తారు, అందరూ ఈ టీవీలందరూ కలుస్తారు కదా అని. సౌమ్యవత్సలో చాలా కష్టపడ్డారు, చాలా పైకి వచ్చారు, సంతోషంగా ఉన్నారు అంత చాలామంది చెప్పారు. నేను ఒకటి అడిగేది ఏమంటే, ఆ ఫోటోలో ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో, హసన్ముఖిగా ఉన్నారో, దానికి కారణం ఎవరు? దానికి కారణం మా అక్క సమానమైనటువంటి యుగవాణి గారు. ఆమె సపోర్ట్ లేకపోతే ఈయన ఈ స్థాయికి వచ్చినారా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఆమె ఉత్త యుగవాణి కాదు, కలియుగవాణి అంటే కూడా తప్పు కాదు. ఆమె సహనం, ఓర్పు, ఓదార్పు ఇంతటితోనే బిడ్డలు, మనవాళ్ళు అందరినీ కలుసుకొని ఇంత పెద్ద కుటుంబాన్ని మెయింటైన్ చేస్తూ చూస్తున్నారు కాబట్టి ఆయన అంత సంతోషంగా ఉన్నారు. ఆమె కూడా అంతే సంతోషంగా హసన్ముఖిగా ఉన్నారు. కుటుంబం అనేది ఒక చింతకుంట వంశం అనేది చాలా పెద్ద కుటుంబం. కొంతమందికి తెలుసు, once in 3 years we
అసెంబ్లీ పెరిగి పెరిగి ఒక పెద్ద మాన అయిపోయింది. ఆ మాన నీడలో మేమంతా ఉన్నామని చెప్పుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. సో ప్రేమను పొందినటువంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ. సో ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. అందరూ చెప్పారు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అలా 1 year ఒకసారి 2 years ఒకసారి కలుస్తూ ఉంటే ప్రేమానురాగాలు తెలుస్తూ ఉంటాయి, బంధాలు తెలుస్తుంటాయి, బాంధవ్యాలు తెలుస్తుంటాయి. సో అలాంటి మంచి బంధాలకు బాంధవ్యాలకు నిలవైనటువంటి మన యొక్క చింతకుంటి ఫ్యామిలీ వారికి ఒక్కసారి క్లాస్ కొడతాము. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎన్నో కుటుంబాలకు మార్గదర్శకంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మార్గదర్శకంగా నడవాలని, ఇలాంటి పిల్లలు ఇలాంటి కూతురు కన్నా ఆ యొక్క తండ్రి. సో ఈరోజు ధన్యుడు అని మనం అందరం అనుకున్నాం. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే 4 అన్నలు, 1 తమ్ముడు, 3 అక్కలు, ఇదే చాలా ఫ్యామిలీ. వాళ్ళు వాళ్ళ పిల్లలు ఈ కుటుంబం అంతా కలిస్తే అది పెద్ద ఫంక్షన్ లాగే ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఆప్యాయత అనురాగాలు ఒకరికొకరు పంచుకోవడానికి చాలా మంచి అవసరం. సో అలాంటి వాళ్ళందరూ ఈరోజు మన దగ్గర ఉన్నారు కాబట్టి వి ఫీల్ సో హ్యాపీ. ఒక మంచి ప్రేయర్ సాంగ్తో మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. సో అది కూడా ఎవరు కాదు, ప్రేయర్ సాంగ్ పాడేది వాళ్ళ మనవళ్ళు. సో ఒకసారి వాళ్ళు వేదిక రావాల్సిన సమయంగా పోతున్నారు. ప్రేయర్ సాంగ్ పాడించేద్దాం. ఓం నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః ఓం నమః పరమర్షిభ్యో పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం ఈశావాస్యమిదగుం సర్వం తేన త్యక్తేన భుంజీతాః నాగతక్కస్య స్విద్ధనం. ఓం కాస్యపాన్వయ సంజాతం నారాయణ కథాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాదిశం. సో ఏదైనా కూడా మన ఫ్యామిలీ పెళ్ళైన తర్వాత నాది నా ఫ్యామిలీ అనుకుంటాం, మనం తర్వాత మన పిల్లలు. సో మునీంద్ర గారికి ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే దేవుడి కటాక్షం చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి ఎంతో చక్కగా పెళ్ళైన తర్వాత దేవుడి కటాక్షంతో అబ్బాయికి ట్విన్స్ ఇచ్చారు, అమ్మాయికి ట్విన్స్ ఇచ్చారు. సో దేవుడు ఎంత కరుణ చూపించాడు ఒకసారి ఆలోచించండి. సో ఒక ఆపరేషన్కి ఒక డెలివరీ అవ్వాలంటే ఇంత ఖర్చు అవుతుంది, కానీ ఒకేసారి ట్విన్స్ ఇచ్చి దేవుడు వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తారంటే వీళ్ళ పట్ల దేవుడు ఉన్నట్టు కదా. ఒకసారి క్లాస్ కొట్టండి. సో ఎందుకంటే దేవుడి అనుగ్రహం ఉండడం అనేది చాలా ముఖ్యం. మనం నడిచే నడవడికను బట్టి దేవుడు మనతో పాటు అనుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దంపతుల యొక్క బాంధవ్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ భార్యాభర్తల యొక్క బంధాన్ని ఈరోజు మునీంద్ర గారి ఈ అడుగులాడలో నడవడం, ఆయన మంచి మార్గంలో నడిచాడు, ఆయన చాలా బాగా ముందుకెళ్ళాడు, ఆయన ఉద్యోగపరంగా ముందుకెళ్ళాడు, పిల్లల్ని బాగా సెటిల్ చేశాడు అంటే ఆయన వెనక ఉన్నటువంటి ఆ పార్వతీదేవి లాంటి ఆ భార్య మాత్రమే చెప్పడం నిజంగా చాలా ఆనందకరం. ఎందుకంటే శివపార్వతులు అనుకుంటే ఏదైనా సాధిస్తారని మనందరూ బాగా తెలుసు. సో అలాంటి శివపార్వతులకు ఈరోజు మనకు ఆదర్శంగా తీసుకుంటూ సో మన వాళ్ళుగానే ఈరోజు ఎంతోమంది ఎదుగుతున్నారు, వాళ్ళని మార్గదర్శకంగా చేస్తున్నారు. అంటే ఈ రోజు వాళ్ళ నడక, వాళ్ళ పెద్దలు, వాళ్ళ అన్నలు, వాళ్ళ వదినలు చూపించినటువంటి ఆ యొక్క మార్గంలోనే ఆయన నడుస్తూ మీ పిల్లల్ని కూడా అలాగే నడిపిస్తూ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలని, సో ఒక క్రమశిక్షణ అయినటువంటి ఫ్యామిలీగా ఉండాలని, అందరికీ మార్గదర్శకంగా ఉండాలని మనం కోరుకుందాం. సో మనం ఇప్పుడు నేను కొంతమందిని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మాట్లాడేశాను, కానీ మనకు ఒక స్టేజ్ పరంగా మాట్లాడడం అనేది చాలా అవసరం అనిపిస్తుంది అనమాట. సో ముందుగా ఆయన యొక్క 2వ బ్రదర్ ఉన్నారు, మరే గౌడ్ గారు. సో ఆయన వేదిక మీద రావాల్సిన సమయంగా కూర్చున్నాం ప్లీజ్. మరే గౌడ్ గారు ఎవరు కూడా క్లాపింగ్ ప్లీజ్. మనసా వచ్చో మంచి మనిషికి ఒక మంచితనం ఉంటుంది అంటే ఆయన వెనకాల ఒక ఫ్యామిలీ ఉన్నట్టే అర్థం. సో ఈరోజు తన తమ్ముడి యొక్క ఘనత చూడటమే కాదు, తమ తమ్ముడి యొక్క జీవితం అని అనిపించుంటుంది. అప్పట్లో మీరు అంతకంటే మంచి ఉద్యోగం ఉండాలని కూడా అనిపించింది, కానీ మునీంద్ర గారి మీదనే ఎందుకు అలా కాన్సన్ట్రేషన్ చేసి చదువు పట్ల అది ఉద్యోగం పట్ల మీరు ఎందుకు అలా చేయాలని అనిపించింది? హలో, మేము 6 మంది అన్నదమ్ములం. నేను 2వ వాడిని. మా అన్నయ్య వీరభద్రగౌడు, ఆయన కాలం అయిపోయినాడు, భగవంతుడు చేరుకున్నాడు.
ఆయనే మా అందరినీ చేరదీసి వృద్ధిలోకి తీసుకొచ్చినాడు. ఇందులో నేను చేసిందంటూ ఏం లేదు. ఆయన దయ వలన మా కుటుంబంలో అందరి మూడును ఒక స్థాయిలో పెరిగినాము, ఒక స్థాయిలో నిలబడినాము, ఒక స్థాయికి వచ్చినాము. నన్ను ఆయన చదివించినాడు. ఎప్పుడు 5వ తరగతి బెంగంపల్లిలో నేను మా అన్నతో పాటుపోయినాను. మా అన్న డిస్ట్రిక్ట్ బోర్డు ఉండేది ఆ టైంలో. ఆ డిస్ట్రిక్ట్ బోర్డు నేను కూడాను మా అన్నతో పాటుపోయి బెంగంపల్లి చదువుకున్నాను. 7వ తరగతి చదివి తర్వాత మా కర్నూలులో వచ్చింది డిస్ట్రిక్ట్ బోర్డు. అక్కడికి నేను కర్నూలుకి వచ్చినాను. ఎస్ఎల్సి పాస్ అయితేనే ఏదో ఉద్యోగం ఇప్పించాడో ఉద్యోగంలో నేను ఎండిఓగా రిటైర్డ్ అయినాను. తర్వాత మునీంద్ర గౌడ్ విషయంలో వచ్చేసి వాడిని కూడా ఉద్యోగం చేయించాలని తాపత్రయపడ్డాడు. ఆయన ఉద్యోగం చేయించినాడు. తర్వాత లాస్ట్ వాడు తమ్మన్న అని ఉన్నాడు. వాడు కొంతవరకు చదువుకున్నాడు. వాడిని ఏదో ఉద్యోగం చెప్పాలని ఎన్నవాళ్ళు చేసి పైకి వచ్చినాడు. కాబట్టి ఏది చేసినా ఎవరు వృద్ధిలోకి వచ్చినా ఇదంతా క్రెడిట్ మా అన్నగారు వీరభద్రగౌడ్కే చెందుతుంది తప్ప నేను చేసింది లేదు. ఇది భవిష్యత్తులో మునీంద్ర గౌడ్ కుమారులు బిడ్డలు అన్ని విధంగా ఆరోగ్యంగా ఉండి చిరకాలము ఆయుర ఆరోగ్యంతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఏదైతే మనం నలుగురిని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ గురించి ఫ్యామిలీ గురించి తెలియాలి, జనాలు వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఆయన గురించి చెప్పాలి. సో ఇందాక నేను చెప్పినట్టు నేను అనమాట. సో వాళ్ళు చెప్పినట్టు యాక్చువల్గా ఆయన చెప్పింది చాలా కరెక్ట్. మేమందరం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే మా ఫాదర్ వీరభద్రగౌడ్ గారు అని ఆయన పేరు ముందు తీసుకున్నాను. నేను కానీ కానీ లేకపోతే మీ చక్క కానీ చక్క ఉన్నారు, తమ్మన చక్క, రాజ్ చక్క అంటాము. సో వీళ్ళందరూ ఉండడానికి మా ఫాదర్ వీరభద్రగౌడ్. తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక స్టేజ్కి తీసుకుని వచ్చేసి వదిలేస్తారు. ఇప్పుడు చెప్పినట్టు మా మునికక్కని కూడా ఇనీషియల్గా జాయిన్ చేయించారు. కానీ దాని తర్వాత వచ్చేసి ఆయన కష్టం, ఆయన మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్, తర్వాత ఆయన ఉపయోగించిన ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఆయన ఆ లెవెల్ నుంచి, ఎందుకంటే నాకు ఇప్పటికీ నుంచి నంద్యాల వెళ్ళారా లేకపోతే వీకోట నుంచి చిత్తూరు, తర్వాత వచ్చేసి నంద్యాల, తర్వాత అనంతపురం. సో ఆయన సో ఈ జర్నీలో మేమంతా చెప్పినట్టు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా కక్క ఉద్యోగంలో చేసినప్పుడు ఇంకా మేము చదువుకుంటాము ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. తర్వాత అప్పటికే కక్క ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యింది. తర్వాత మేమంతా కూడా జాబ్లో జాయిన్ అయ్యాం. సో వీఆర్ సీన్ హిమ్ త్రూ ఆల్ ది లైఫ్. ఎంత కష్టపడ్డాడు అనేది చాలా చాలా పిల్లలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఇంకోటి కూడా చెప్పాను ఇందాక, మాకు ఏ కష్టం వచ్చినా కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ ద వన్ పర్సన్ వి రిలై అపాన్ ఇస్ నిజంగా. ఎందుకంటే ఆయన ఉంటే మాకు కొద్దిగా సపోర్ట్ చాలా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఆ ఫంక్షన్ ఏంటి అనేది ఇమ్మీడియట్ లేదు. సో ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చాడు మాకు. ఈవెన్ ఇదంతా ఒక స్టేజ్ అంటే మేము కూడా పెద్దవాళ్ళు అయితే ఈవెన్ చిన్న ఉన్నప్పుడు కూడా మేము చెప్పినట్టు కర్నూలు చదువుకునే వాళ్ళం. కర్నూలు నుంచి చింతగుంటకు వెళ్తే ఇన్ఫాక్ట్ ఆయన బస్ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏంటంటే ఆ టైంలో వీటీఎస్ అవన్నీ ఉండేవి కాదు.
అక్కడ 10 గంటల బస్ 6 గంటల బస్కి ఇక్కడ ఉంటే ఇక్కడ 10:30కి వస్తుందని తెలుసు. సో ఆ 10:30కి వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర ఉండేసి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేవాడు. తర్వాత అప్పుడు కాలంలో మేమంతా మా తాత అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే అప్పుడు పాదవాళ్ళు కదా, ఈ ఏదైనా స్వీట్ చేయాలంటే చింత ఉంటుందో వాళ్ళది కోట అనమాట. పోయి మునికక్కను పట్టుకొని అడిగేవాళ్ళం. మునికక్క వెళ్ళి తాతని అడిగితే ఆయన కొద్దిగా లాకర్లా దానిలో నుంచి చక్కెర తీసి అంతా ఇలా స్వీట్ చేసుకోండి అని చెప్పేసి. సో ఆ విధంగా తర్వాత మమ్మల్ని ఈ పంటల పొలాలకు అంతా తీసుకెళ్ళాం. అప్పటికి ఎద్దులు కూడా ఉంటాయి. సో దాంట్లో బండి కట్టుకొని అక్కడికి పొలానికి వెళ్ళేసి మాతో కూడా చాలా స్పెండ్ చేసాం. ఉదయాన్నే వెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళం. అక్కడనే ఈ ఉగ్గాని అంటారు కదా, ఆ ఉగ్గాని అంతా అక్కడే చేసి తినేసి మేము అక్కడ పొలాల నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. సో మాకు యాక్చువల్గా వేరే సిటీలకు వెళ్ళడం కన్నా మా ఇంక్లినేషన్ ఏంటంటే చింతకుంట వెళ్ళడమే ఎక్కువ. ఎందుకంటే మా మునీంద్ర కక్క, రాజ్ కక్క వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఇంకా వేరే కక్కలు కూడా ఉండేవాళ్ళు, వీరినోడు కక్క అని. తను ఇప్పుడు లేరు, కానీ వీళ్ళందరూ కూడా ఆ టైంలో చాలా చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరికీ మా అందరికీ చెప్పినట్టు మునికక్క తనంతటికి తన వేరియస్ ఫేజెస్ లైఫ్ ఫ్రమ్ ఇన్నమ్మార్ టు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కింద ట్రాన్స్ఫర్ అవుతారు. అఫ్కోర్స్ మా కక్కి కూడా పెళ్ళైన తర్వాత మా కక్కి వాళ్ళది వచ్చేసి సిరుగుప్ప. సో హౌస్ వైఫ్, మా కక్కి హౌస్ వైఫ్. మేము మా చిన్నాన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మేము అందరం కలిసి సిరుగుప్పకి వెళ్ళాము. అక్కడ వెళ్ళేసి చూసేసి తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత అక్కడే పెళ్ళి అంతా జరిగింది. వేసిన తర్వాత కక్కి కూడా వచ్చింది. సో కక్కి కూడా మా ఫ్యామిలీలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట. సో దాని తర్వాత మాతో పాటు అంటే కక్క ఎంత ప్రేమ చూసుకున్నాడే కక్కి కూడా అంతే చూసుకునేది. సో వీళ్ళిద్దరి సపోర్ట్ వల్ల నేను కూడా కెరీర్లో మేము కొద్దిగా ముందరికి వెళ్ళామంటే వాళ్ళ సపోర్ట్ లేనిది ఇంత వాళ్ళు అయ్యేవాళ్ళం కాదు. సో మా కక్కి ఎప్పుడు కూడా మేము రుణగ్రస్తులై ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బంధాలు ఒకరికొకరు పంచుకుంటే తెలుస్తుంది, ఒకరికొకరు అనుభవిస్తేనే తెలుస్తుంది. నెక్స్ట్ మరి వాళ్ళ బావగారైనటువంటి వీరభద్రప్ప గారిని రావాల్సిన కోరుచున్నాం. వీరభద్రప్ప గారు ఆయన బావగారు. సో ఆయన కూడా వేదిక వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆయన నా మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వచ్చింది, కానీ ఆయన మనకి ఎంతో ప్రేమభావం చూపిస్తూ నేను ఆయన ప్రేమను చూస్తూ చిన్న ఉద్యోగంలో చేరి బాగా కష్టపడి అందరినీ ప్రేమతోన చూస్తూ అందరినీ గౌరవించి బాగా అభివృద్ధి అయ్యి ఈరోజు డిఓగా వచ్చి రిటైర్ అయిన మాకు ఎంతో సంతోషకరంగా ఉందని ఇది బాగుంది గురించి చెప్తున్న మాటలు. సో ఒకసారి క్లాస్ కొట్టేది, ఎందుకంటే బాగుమతి బంధం. నమస్కారం అండి అందరికీ. నా పేరు శ్రీధర. నేను మునీంద్ర గారి ఆవిడని. చెప్పండి కదా. ఫస్ట్ టైం నేను మా గారితో మీట్ అయినప్పుడు ఆయన మమ్మల్ని తిరుపతి మృదు స్వభావి, ఇందాక మీరు అందరూ చెప్పారు కూడా. నాకు అది బాగా నచ్చింది ఆయన దీంట్లో. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు మా నాన్నగారితో మాట్లాడినట్టు నాకు అనిపించింది. సేమ్ ఇది నాకు తెలుగులో కూడా వచ్చింది కాబట్టి ఐ ఫీల్ లక్కీ. ఎందుకంటే నేను ఇంత చాలా మంది కపుల్స్ని చూశాను. అంటే వాడు పడిన ఇబ్బందులు అది లక్కీగా తినక ఆ స్వభావం రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అంటే మా పేరెంట్స్ తోటి తిను మాట్లాడే ఇది తీరు కానీ ఏదైనా, సో నాకు చాలా హెల్ప్ అయింది. అలానే ఇందాక మా పిల్లలు పాడిన ఏదైతే పద్యాలు ఉన్నాయో దానికి మూల కారణం మా మామగారే. ఎందుకంటే ఆయన మీ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు తెలియదు, కానీ ఆయన ఈశ్వరుడి పైన చిన్న చిన్న పద్యాలు కూడా రాశారు. ఆయన అది చిన్నప్పుడు అది పాడటం, అది చూడటం, అది చేయడం వల్ల పిల్లలకి అది బాగా నచ్చి వాళ్ళు మేము కూడా శ్లోకాలు నేర్చుకుంటాం, మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు చెప్పడం వల్ల మేము ఎంకరేజ్ చేసాం. లక్కీగా వాళ్ళు పాడారు. సో ఇలాంటి
మంచి క్యారెక్టర్ ఉన్న ఆయన మామగా రావడం అదృష్టంగా భావిస్తున్నాం. నమస్కారం అండి అందరికీ. నా పేరు సౌజన్య. అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక డాటర్కి ఒక ఫాదర్ అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ హీరో. సో అగైన్ ఇట్స్ లైక్ వెరీ ఎమోషనల్ అండ్ ప్రౌడ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏంటంటే ఇప్పుడు అందరికీ ఒక హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీగా చూస్తుంటారు. మాకంతా అయితే క్లోజ్గా మా ఇంట్లో చూసి చాలా వాల్యూస్ నేర్పించారు. అందరూ చెప్పినట్టుగా హార్డ్ వర్కింగ్ వాల్యూస్ నేర్పించడం, దీస్ ఆర్ ఆల్ హెల్ప్డ్ us to be successful in our life. I think ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఒక గ్రేట్ వెకేషన్ లాంటిది అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ a good break and I wish them healthy and happy retirement. So yeah. వాళ్ళు ఉన్నారు కాబట్టి విషయం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక వాళ్ళ అబ్బాయి కూడా మంజుశ్రీ స్పీచ్ ప్రిపేర్ యా ఇది ప్రిపేర్ అవ్వలేని స్పీచ్ యాక్చువల్లీ. స్పాంటేనియస్ స్పీచ్. ఎమోషన్ అవుతున్నాడు. Yeah, it's a lot of emotions, obviously. It's a big day for my father. But actually, I'm slightly happy because he's going to get good rest. Because he's working crazy hours lately. So this is going to give him a good break, and we will all make sure he will get a very good break. So yeah, that's all from my side. There's a lot to convey, but I don't think any speech would make any justice. So yeah, thanks Dad and thanks Mom for everything. Thank you. సో అది ఏంటంటే మాటలు రావు, నాకు అర్థమైంది, అందుకోసమే పిలిచాను తగ్గి. సో ఏంటంటే మాటలు లేని తత్వం, మాటలు చెప్పలేని తత్వం, ఆయన చూపించిన మార్గం, వాళ్ళు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క మార్గం కూడా వాళ్ళ నాన్నగారి యొక్క అదుపాగంతో క్రమబద్ధంగా ఈరోజు ఒక క్రమశిక్షణతో లైఫ్ నడుస్తుందంటే ఆ అబ్బాయి ఇంత ఏఐలో తనకంటే ఒక స్థాయిలో ఒక మంచి సాఫ్ట్వేర్లో తను ఉండగలిగారంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇన్స్పిరేషన్. ఏఐ అనేది మనందరూ బాగా తెలిసి ఇప్పట్లో జూమ్లో ఉన్నటువంటిది అలాంటి మంచిగా వర్క్ చేస్తూ అందరి అభిమానులు పొందుతున్నట్టు అబ్బాయి వాళ్ళ నాన్నగారి ప్రోగ్రామ్ ఇలా డిజైన్ చేయాలి, అలా డిజైన్ చేయాలి, ఎంతో కోరికతో వచ్చాడు. ఒకసారి వాళ్ళ అబ్బాయి క్లాస్ పెట్టేద్దాం ప్లీజ్, మనస్ఫూర్తిగా మనసారి. మంజుశ్రీ. నాకు కూడా ఫుల్గా తెలుగు రాదు, నేను కర్ణాటక వాళ్ళు. సో నేను ಕನ್ನಡದಲ್ಲೇ చెప్తాను. ಸೊ ನಮ್ಮದು ಮದುವೆ ಆಗಿ ಫಸ್ಟಿಗೆ ನನಗೆ ಬಂದಾಗ ಮಾವಯ್ಯ ತುಂಬ ಸೈಲೆಂಟ್ ಇರ್ತಾಯಿದ್ರು. ಸೊ ಸ್ವಲ್ಪ ದಿನ ನನಗೆ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗಿ ಟೈಮ್ ಆಯಿತು. ಬಟ್ ಆಮೇಲೆ ಇವಾಗ ನನಗೆ ಫುಲ್ ಫ್ಯಾಮಿಲಿ ನನ್ನ ಫೇವ್ರೆಟ್ ಪರ್ಸನ್ನೇ ಮಾವಯ್ಯ. ಬಿಕಾಸ್ ಈಗ ಸೊಸೆ ಮತ್ತು ಮಾವ ಅದೇ ಫ್ಯಾಮಿಲಿ ಇರ್ಬೋದು, you can't say everything. I mean, you will not usually discuss anything and everything with Mavaya. So ಅದು ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಇಲ್ಲ. ಸೊ ನಾನು ಏನು ಬೇಕಾದ್ರೂ ಓಪನ್ ಆಗಿ ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡ್ತೀನಿ, ಅವರು ಮಾತಾಡ್ತಾರೆ. ಆ್ಯಂಡ್ ಇನ್ನೊಂದು ಮೇಯ್ನ್ ಥಿಂಗ್, ನನಗೆ ಟ್ವಿನ್ಸ್ ಹುಟ್ಟಿದಾಗ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿನ ಟ್ವಿನ್ಸ್ ಯೂಶಲಿ ಅಂಡರ್ ವೇಟ್ ಇರ್ತಾರೆ. ಸೊ ತುಂಬ ಕಾಳಜಿ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ. ಸೊ ಫಸ್ಟ್ ದಿನದಿಂದ ಹಿಡಿದು ಅವ್ರಿಗೆ ಹಾಲು ಕುಡಿಸೋದ್ರವರೆಗೂ ಮಾವಯ್ಯ ಜೊತೆಗಿದ್ದಾರೆ. ಯಾವತ್ತಲ್ಲ ಅಂದರೆ ರಾತ್ರಿ ತುಂಬ ಅಳ್ತಾ ಇದ್ರೆ ಎದ್ದು ಬಂದು ನೋಡ್ತಾ ಇದ್ರು. ಸೊ ಅಷ್ಟು ಮಕ್ಕಳನ್ನ ಕೇರ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇನ್ನು ಅತ್ತೆ ಕೂಡ ನನಗೆ ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ, ಅವರು ಎಕ್ಸಾಮ್ಸ್ ಬರೆಯೋವಾಗೆಲ್ಲ ನಾನು ಕುತ್ಕೊಂಡು ಅಂದರೆ ಲೈಕ್ ಮಾವಯ್ಯ ಚಿಕ್ಕ ಪೋಸ್ಟಿಂದ ಡಿ ಒ ಆಗಿತ್ತು. ಸೊ ಅವರು ಪ್ರಮೋಷನ್ ಆಗಿ ಆ ಫೇಸಿಗೆ ಬಂದಿತ್ತು. ಸೊ ಎವ್ರಿ ಎಕ್ಸಾಮ್ಗೂ ಅತ್ತೆ ಸಪೋರ್ಟ್ ತುಂಬಾ ಇದೆ. ಸೊ ಇವಾಗ ಯಾವಾಗಲೂ ಬೆಳಗ್ಗೆ 10 ಗಂಟೆಗೆ ಹೋದ್ರೆ 8 ಗಂಟೆಗೆ ಮನೆಗೆ ಬರ್ತಾ ಇದ್ರು, ಅತ್ತೆ ಒಬ್ಬರೇ ಇರ್ತಾ ಇದ್ರು. ಸೊ ಇವಾಗ ಇನ್ನು ಮುಂದೆ ಅತ್ತೆ ಜೊತೆಗೆ ಯಾವಾಗಲೂ ಇರಿ. ಆ್ಯಂಡ್ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಫಾರ್ ಯುವರ್ రిటైర్మెంట్ జర్నీ మావయ్య. థ్యాంక్ యూ. సో ఏ కోడలు కూడా ఇలా మా గురించి చెప్పిట్టారో నాకైతే తెలియదు, కానీ ఇది హిస్టరీ అని చెప్పాలి.
సో మా అత్తకంటే మామగారే నా ఫేవరెట్ అని చెప్తుంది కదా, ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎందుకంటే ఆయన చాలా సైలెంట్గా ఉంటాడట. సో మరి సైలెంట్లోనే ఆయన చాలా ప్రేమ చూపిస్తాడు. పిల్లల పట్ల ఆయన తీసుకున్న శ్రద్ధ తను చెప్పడం అర్థమవుతుంది. పిల్లలు ఇంతవరకు వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని కూడా ఏ టైంకి వచ్చినప్పుడు పిల్లలు దగ్గర ఉండి తిన్నారా లేదా, వాళ్ళకి ఏం తినిపించాలి అది కూడా తన దగ్గర ఉండి చూసుకుంటారట. సో పిల్లలకి ఇందాక పద్యాలు నేర్పించడం కూడా తను టైం దొరికిన టైంలో పిల్లలకి పద్యాలు నేర్పించడం, ఇలాంటి మన తెలుగు నేర్పించడం, ఇవన్నీ ఆయన బాధ్యతగా తీసుకున్నాడు. సో ఈరోజు కోడలు ఒక మామ గురించి ఇంత గొప్పగా చెప్తున్నప్పుడు ఇంకొకసారి క్లాస్ కొట్టే తక్కువ కాదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. Tata is the best center. So we feel so happy. Thank you so much. Thanks a lot. ముది గారు మాత్రమే. సో ఆవిడ యొక్క తోడ్పాటుతో ఆయనకు ఈ రోజు ఇంత ఉన్నత స్థాయిలో ఆయన రిటైర్డ్ అవుతూ అందరికీ దగ్గర అవ్వడం అనేది కూడా అది వాళ్ళ భార్య తన వెనకుండి నడిపించింది ఆయన మనసులో చెప్తూ మనందరితో ఆయన షేర్ చేసుకున్న విషయాన్ని నాకు చాలా మంది అనిపిస్తే. సో ఇప్పుడు ఆయన జర్నీ ఒకసారి చూద్దాం. సో ఏంటంటే ఒక వీడియో ద్వారా మేము ఒక చిన్న వీడియో రెడీ చేసాం. సో ఏదైతే ఆయన యొక్క పుట్టిన నుంచి ఆయన గురించి ఇప్పటిదాకా కొన్ని మనం కార్యక్రమం కాదు. ఇది ప్రభుత్వ సేవలో 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలు అందించిన ఒక నిజాయితీ గల ఉద్యోగి అయిన శ్రీ మునీంద్ర చింతకుంట గారిని ఘనంగా వీడ్కోలు చెప్పే వేడుక. మునీంద్ర గారి ప్రయాణం ఒక చిన్న గ్రామంలో నుండి ప్రారంభమైంది. 1963 జూన్ 12న కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని చింతకుంట అనే గ్రామంలో చెన్న బసవన్న గౌడ్ గారు మరియు గౌరమ్మ గారికి 8వ సంతానంగా ఆయన జన్మించారు. ఆయనకు 4 అన్నలు, 3 అక్కలు మరియు ఒక తమ్ముడు ఉన్నారు. ఒక పెద్ద సంయుక్త కుటుంబంలో పెరిగిన ఆయన చిన్ననాటి నుంచే కుటుంబ విలువలను లోతుగా అలవర్చుకున్నారు. తల్లిదండ్రులు, అన్నలు మరియు అక్కల పట్ల ఆయనకు అపారమైన గౌరవ భావం ఉండేది. వారి మాటలను వినడం, ఆచరించడం, ఇంటి బాధ్యతల్లో చురుకుగా పాల్గొనడం ఆయన నైపున్న ఆసక్తిని గుర్తించిన పెద్ద అన్నలు శ్రీ వీరభద్ర గౌడ్ చింతకుంట గారు మరియు శ్రీ మరేలు చివరకు గ్రేడు చరిత్రను గౌరవంతో ఓసారి గుర్తించుకుందాం. 1984 నుండి 1991 వరకు ఎమ్మిగనూరు మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇది వారి విద్య, శ్రమ, పట్టుదలకి ప్రతిఫలంగా వచ్చిన అత్యున్నత. ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. వారు చదివితే మన కుటుంబం ఎదుగుతుంది అనే నమ్మకంతో ఆమె తన జీవితాన్ని కుటుంబ అభివృద్ధికి అంకితమిచ్చారు. ఈరోజు మునీంద్ర గారిని గౌరవిస్తున్న వేళ మనం శ్రీమతి యుగవాణి గారికి గాఢమైన అభినందనలు తెలియజేయడం మన బాధ్యత. మునీంద్ర గారు మంచి ఉద్యోగి మాత్రమే కాదు, మంచి భర్త, మంచి తండ్రి, ఇప్పుడు మంచి తాతయ్య కూడా. తాతయ్యగా వారు చేసిన సేవ కూడా ఎంతో గొప్పది. వారి 4 మనవళ్ళు సాకేత్, సాత్విక్, అద్వైత్, అద్వైత్ పుట్టినప్పటి నుంచే వారి పెంపకంలో మునీంద్ర గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. పసివారిని చూస్తూ పాలించడం, నిద్రపుచ్చడం, ఆడించడం వంటి పనుల్లో కూడా ఎంతో ప్రేమగా పాల్గొన్నారు. వారి ప్రేమ, శ్రద్ధ, సమయం మనవడ భవిష్యత్తుకు మార్గాన్ని వేసింది. ఇలాంటి తాతయ్య పాత్రను మునీంద్ర గారు ఎంతో ప్రేమగా, బాధ్యతతో నెరవేర్చారు. ఇప్పుడు మునీంద్ర గారు త్వరలో విశ్రాంత జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. మనందరం కలిసి ఆయన సేవలను గౌరవిస్తూ భవిష్యత్ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుందాం. మునీంద్ర గారికి అలాగే శ్రీమతి డిఓ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి అందరికీ కూడా, అలాగే మా ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు శ్రీ సురేష్ సార్ గారికి, అలాగే ఈ గారు మేము సర్వీస్లోకి వచ్చి 12 years అవుతా ఉంది. ఇంతగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంతగా వచ్చి అందరూ కూడా అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి సార్ది ఆల్మోస్ట్ అందరూ కూడా అటెండ్ అయ్యారని కనిపిస్తుంది. సో వన్స్ అగైన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ ఈరోజు హాలిడే కావడము, అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఈ యొక్క ఫంక్షన్ నిర్దేశించి సార్తో పాటు పనిచేసిన వాళ్ళందరినీ కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా సార్ వాళ్ళు మాట్లాడేసారు సార్, ఆల్రెడీ మనం రాకముందే ఫ్యామిలీ వాళ్ళంతా మాట్లాడేసారు. నేను ఈ హాల్లోకి రావడానికి ముందు
ఆ డోర్ దగ్గరకు వచ్చి ఇది కాదేమో ఫంక్షన్ హాల్ అనుకుని వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే మనల్ని అభిమానించే వ్యక్తులు, మనల్ని ప్రేమించేవాళ్ళు, మనకి ఇష్టమైన వ్యక్తికి సంబంధించిన అతి ముఖ్యమైన ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత ప్రేమగా రావటం అనేది బహుశా చాలా అరుదుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ బిజీ రోజుల్లో క్షణం కూడా తీరిక లేకుండా జనాలు గడుపుతూ ఉన్నారు. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎంతగా ఇష్టపడుతున్నామో మనకి ఎదుగుదల ఇస్తూ ఆర్థిక ప్రోత్సాహం ఇస్తున్న మన ఉద్యోగాన్ని కూడా మనం అంతే ఇష్టపడాలనేది నా అభిమతం. సో అలా చూస్తే ఆయన ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద ఆఫీస్. బహుశా నాకంటే కూడా ముందే అడుగు పెట్టి ఉండొచ్చు ఆయన. లాస్ట్ లో కూడా వెళ్ళేటప్పుడు ఎవరున్నారంటే మేము ఇద్దరమే ఉంటాం ఇంచుమించుగా. సో ఆ రకమైన పనితీరు మనము క్రమశిక్షణతో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. చాలా మంది ఏంటంటే మార్నింగ్ 10, సాయంత్రం 5, ఇది నా డ్యూటీ అయిపోయింది, బాయ్ బాయ్ అనే ఆలోచనలో ఉన్న రోజులు ఇవి. తప్పుగా అనుకోకండి, నేను ఇలా మాట్లాడుతున్నాను. బట్ ఉద్యోగాన్ని మనం ప్రేమిస్తే, ఉద్యోగం మీద మనకి ప్రేమ అంటూ ఉంటే దానిలో ఉన్న ఇంట్రెస్ట్ అర్థం అవుతా ఉంటుంది. ఎన్ని రకాల సమస్యల్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలనేది అక్కడే మనకి వీలవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మన పర్సనల్ వర్క్, అది మన పర్సనల్ పనులు ఉంటాయి. మన పిల్లలు ఇప్పుడు ఇందాకే చూసాం, ఆయన మన వాళ్ళని అందరినీ పక్క పక్కనే పెట్టుకుని ఆడించడం అనేది. సో పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అన్నమాట. అక్కడికి మళ్ళీ ఆఫీస్ రాకూడదు. ఆఫీస్ వరకే మన పని అక్కడ పూర్తి చేసుకోవాలి. ఆఫీస్ కట్టేసిన తర్వాత పర్సనల్లోకి వెళ్ళిపోవాలి. సో ఈ బాధ్యతల్ని ఆయన చాలా సక్రమంగా నెరవేర్చాడని ఇందాక చూస్తున్న వీడియో ద్వారా తెలుస్తుంది. పర్సనల్గా నేను అఫీషియల్గా ప్రోగ్రామ్స్ చూసినప్పుడు నాకు అర్థమవుతుంది. కనుక మునీంద్ర గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ యొక్క ఇంకా ఒక రోజు ఉంది కాబట్టి ఎప్పుడే చెప్పలేను హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పి, రేపు ఈవినింగ్ అది చెప్తాను. సో రేపటి నుంచి, రేపు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత నుంచి హాయిగా మీ శేష జీవితం మీ మనవాళ్ళతో, మనవరాళ్ళతో, పిల్లలతో గాడ్ దేవుని సేవలో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, తర్వాత సంపదలు ఇచ్చి మిమ్మల్ని ఆనందంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. మురళీధర్ ఈ గారి దగ్గర మాత్రమే డిఓగా పనిచేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఈ యొక్క డేస్ అన్ని కూడా. సో ఎందుకంటే ఈ గారితో వర్క్ చేయడం అనేది ఎలా ఉంటుందో మాకు అందరికీ బాగా తెలిసిందే. సో మరి ఒక డిఓగా బాధ్యత, ఇద్దరు ఈక్వలైజేషన్, వర్క్ వైజ్ అన్ని విధాలుగా ఉంటాయి. సో ఎలా వర్క్ చేస్తారో ఇప్పుడు సార్ మనకు ఆయన గురించి చెప్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మునీంద్ర గారి కుటుంబ సభ్యులకు మరియు మా ఎస్సీ గారికి మరియు మా తోటి కొలీగ్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందు కూర్చున్నాను కాబట్టి హాల్ ఇంత నిండిందని కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఆ హాల్ నిండిందని బట్టే మనకు తెలుస్తుంది వారంటే అందరికి ఎంత అభిమానం ఉంది అనేది. అదే రకంగా నాకు కూడా వారి పనితీరు అంటే కూడా నాకు చాలా నమ్మకము. ఎందుకంటే ఏ పని అయినా సరే ఓ బాధ్యతగా తన పని అనుకొని అందరితో గైడ్ చేసి చేస్తారు. అని నేను ఇక్కడికి వచ్చినప్పుడే నేను కూడా రిటైర్డ్ అయితే బాగుంటుంది అని ఒకసారి సజెషన్ అడిగాను అనమాట. నేను కూడా విఆర్ఎస్ పెట్టుకుంటాను అని. పెట్టుకుంటా అంటే సరే అట్లయితే మీరు జూన్ పెట్టుకోండి సార్ అంటే, లేదు నీకంటే ముందు 1 నెల ముందే పెట్టుకుంటాను, నాకు 60 years అప్పుడు వస్తుంది అంటే, మీ ఇష్టం సార్ అన్నాడు. అని నేను 60 years కానీ అప్లై చేశాను. కానీ వాళ్ళ మునీంద్ర గారు అదే చెప్తున్నారు, మునీంద్ర గారు ఏం చెప్తే అదే చెప్తుందని. తను లేదు సార్ జూన్లోనే అన్నాడు. కరెక్ట్గా నాకు కూడా రేపే పర్మిషన్ వచ్చింది. నేను కూడా మునీంద్ర గారితో పాటు బీఆర్ఎస్ అవుతున్నాను. ఓకే,
అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మునీంద్ర గారు ఎట్లా మనకు కోఆపరేట్ చేస్తారు అనేది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయనతో కలిసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇందాక మన ఎస్సీ గారితో కలుస్తూ అలాగే చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు కాబట్టి ఉద్యోగం యొక్క విలువ తెలుసు కాబట్టి సార్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఆయన అలాగా టైంకి రావడము తనకు ఇచ్చిన బాధ్యత చేయడము జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాను సార్. అలాగే ఇప్పుడు మన పిఏ సార్ని మాట్లాడాల్సిన కోరుచు. ఆత్మీయ సన్మానం గురించి చేసినటువంటి ఆయన బంధువర్గానికి, అలాగే మా డిపార్ట్మెంట్ ఆర్డర్స్ డిపార్ట్మెంట్ యొక్క ఎస్సీ గారికి, అలాగే ఈ గారికి, తర్వాత మా కొలీగ్స్కి, మరియు ఇక్కడ చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాకే మన పెద్దలిద్దరు కూడా మునీంద్ర గారి గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. సో మునీంద్ర గారు నేను 2020లో ఎస్సీ ఆఫీస్లో డిఈగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఆ పోస్ట్ని పిఏ అంటారు, పర్సనల్ అసిస్టెంట్ టు ఎస్సీ అని. సో సార్ దాదాపు 2022లో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. సో అప్పటి నుంచి మాకు ఏవైనా కోర్టు విషయాలు కానీ లేదా ఇంకా మరేటువంటి విషయాలు కానీ డిఓ గారిని సంప్రదించడం జరిగేది. మేము ఎంత ఆందోళనతో, ఎందుకంటే టైంలో ఇవ్వాలనేటువంటి టార్గెట్స్లో మేము ఉంటాము. డిఓ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన కూల్గా ఎంతో సమాధానం చెప్పేవారు. సో నిజంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవారు. ప్రశాంతంగా ఉంటూ మరి ఆఫీస్ టైమింగ్ ఎస్సీ గారు చెప్పినట్టుగా ఆఫీస్ టైమింగ్ పక్కా ఫాలో అవుతూ మరి అందరికీ అవసరమైన సలహాలు ఇస్తూ మరి ఆయన ఉద్యోగాన్ని నిర్వహించారు. అది చాలా సంతోషం. అది ఆ విధంగా చేయడం కూడా కొంతమందికి అది వీలవుతుంది. సో ఆ విధంగా మరి ఈ కార్యక్రమానికి ఇంతమంది బంధువర్గం ఆయన అందరూ రావడం అన్నది, ప్లస్ అలాగే డిపార్ట్మెంట్ కూడా అందరూ రావడం అన్నది ముందు రోజే చాలా గొప్ప విషయము. అలాగే రేపు డిఓ గారితో పాటు రిటైర్డ్ అవుతున్న వాళ్ళు నేను కూడా అవుతాను. అలాగే మా ఈ గారు, మా ఆఫీస్ సూపరింటెండెంట్ గారు కూడా రిటైర్డ్ అవుతున్నారు. సో మరి ముందుగానే వచ్చి ఈ కార్యక్రమంలో ఉంటుందని అనుకోలేదు నేను. సో మరి ఆయన శేషజీవితం ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని భగవాన్ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. మునీంద్ర గారికి నాకు పరిచయము నంద్యాల నుంచి అండి. వారు సబ్జెక్టు విషయాలను అండ్ అఫీషియల్గా ఏవైనా సరే ఇంతకుముందు పిఏటు ఎస్సీ గారు మాట్లాడినట్టుగా కోర్టు సబ్జెక్ట్స్, ఆడిట్ విషయాల్లో ఏదైనా కానీ ఆయన గారి కుటుంబ వ్యక్తిగత విషయాలు ఎలా అయితే శ్రద్ధగా చూసుకుంటారో ఆఫీస్ కూడాను ఈ గారు చెప్పని, ఎస్సీ గారు చెప్పని, పిఓ సాయిషోడు చెప్పనండి, ఏది చెప్పినా కూడా స్టాఫ్కి కావాల్సినటువంటి అడ్వైజెస్ ఇచ్చుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన గారు ఈ యొక్క 4 దశాబ్దాలు దిగ్విజయంగా ఆయన యొక్క ఉద్యోగ విధులు నిర్వర్తించారు. అంటే ఆయన యొక్క కుటుంబ సహా జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆవిడ గారి యొక్క పాత్ర కూడా ఏమాత్రం ఉందని చెప్పుకోవాలి. నిర్మాణ పూర్తి చేయడం అంటే దైవుని అనుగ్రహం ఏమాత్రం ఉంటుందో ఆ క్రమమే మనం చేసుకోవాలి సార్ అని అంటారు. నేను కూడా ఏదైనా అవసరం ఉంటే నా స్టాఫ్ని వదిలిపెట్టి వేరే డివిజన్ వాళ్ళదైన విషయాలైనా సరే అడగకుండా వారికి వాట్సాప్ టెక్స్ట్ చేయటం కానీ రెఫరెన్స్ తెప్పించుకోవడం, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ పోవాలి. సో విఆర్ఎస్ ఎందుకు తీసుకుంటున్నారు? 2 years వాల్యూ ఎంత అనేది అసెస్ చేసుకోవట్లేదు ఆయన. రాబోయే ఆ యొక్క టెన్షన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంటుంది. ప్రజెంట్ రిటైర్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే తన యొక్క ఏర్పాటు చేసేస్తే బంధువుల్ని, శ్రేయులాష్ని, స్నేహితుల్ని అందరిని పిలుచుకొని అందరితో మమాకం అయ్యి మంచి చెడుని మాట్లాడుకుంటే అందరిని చూసుకున్నట్టు ఉంటుంది అనేసి తను ఈ యొక్క రోజు ముందుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరం ఆ యొక్క కాలాన్ని వెచ్చించి వచ్చి ఆ యొక్క అనుభవాల్ని మనందరం పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో ఆయన గారి యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో మనకు రావాల్సినటువంటి ఏవైతే టెర్మినల్ బెనిఫిట్స్ ఉంటుంటాయో మరి ఈనాటికి పంపించవలసినవన్నీ పంపించేసి ఉంటారు డాక్యుమెంటేషన్ ఫర్ శాంక్షన్స్కి. మరి త్వరగా మంజూరు చేయించుకొని ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఆ యొక్క శేష జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరినీ అందరికీ నమస్కారం.
ఈరోజు మునీంద్ర సార్ రిటర్న్ అవుతున్నారు. బహుశా ఇప్పటి వరకు అందరూ మాట్లాడిండేది ఆయన గొప్పవాడు, సిన్సియర్, హార్డ్ వర్కింగ్ అని చెప్తున్నారు. మాకు కూడా అన్నిట్లో మేము ఏకీభవిస్తాం. అయితే మేము ఏకీభవించని కొన్ని విషయాలు రెండు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రెండు భాగాలు చేస్తే గవర్నమెంట్ ఉద్యోగులు, నాన్ గవర్నమెంట్ ఉద్యోగులు. అయితే ఎట్లా కనుక్కుందాము అని అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగికి బొజ్జు ఉంటుంది. ఎందుకనంటే కాస్త సుఖం మరుగుతాం కాబట్టి, కుర్చీలో కూర్చుంటాం కాబట్టి పొట్ట చూస్తేనే గవర్నమెంట్ బొజ్జు వచ్చేసింది అంట. మరి ఈయనకైతే రాలే. మరి అది దానికి విషయంగా మేము కూడా ఈర్ష్యపడతాం. అంటే బాగా కష్టపడుతున్నారు అనే దానికి 100% రిఫ్లెక్షన్ మా సార్. రెండోది వచ్చేసి ఒక స్టెప్ పైకి పోతానే కిందుండే వాళ్ళ సలాములు ఎక్కువ ఉంటాయి. ఆ సలాములు ఎక్కువ కొట్టే కొద్దీ కొంచెం అహం అనేది పెరుగుతుంది. అది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగంలోనూ మనం నోటీస్ చేస్తాం. కానీ ఈయన దగ్గర మాత్రము మాకు ఎప్పుడు పోయినా, ఒక అటెండర్ పోయినా, ఒక ఆఫీసర్ పోయినా ఎటువంటి టెక్కు కానీ అహం కానీ లేకుండా బాగా కూర్చోబెట్టుకొని నిదానంగా ఓపికగా మాట్లాడటము, ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసేంత వరకు ఇడవకుండా కూర్చోబెట్టుకొని ఆ సాల్వ్ చేయడం. నిన్నగాక మొన్న మేము వర్క్ ఛార్జ్ ఏదో కొంచెం చిన్న ఇబ్బంది ఉంది, దాన్ని ఏదైనా పరిష్కారం చేస్తామనంటే ఆయనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా అంతసేపు మా కోసం కేటాయించి వాళ్ళందరికీ పరిష్కారం చేసే దాంట్లో, ట్యాబ్లెట్ ఫార్మ్స్ తయారు చేసే దాంట్లోనూ అన్నిట్లోనూ చాలా అసలు అంత ఓపిక ఎందుకు ఇచ్చినాడో మాకైతే తెలియదు. కానీ ఈ విషయం కూడా మాకు నచ్చింది. ఎందుకంటే మాకు లేని ఓపిక ఆయనకు ఉంది. కాబట్టి ఇట్లాంటివి ఆయన నుంచి మేము నేర్చుకుంటున్నాము. ఇంకా మాకు గైడెన్స్ ఇచ్చేదానికి ఆయన సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాను. శేష జీవితంలో భార్య పిల్లలతోనూ, మనవులతోనూ, అందరితోనూ సుఖ సౌఖ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మాట్లాడడం సంస్కారం అని చెప్పాను కదా. నేను యాక్చువల్లీ నిన్నటి నుంచి జర్నీ చేస్తున్నాను వాళ్ళ అబ్బాయితో. వాళ్ళ అబ్బాయి కూడా అంతే అన్నమాట. ఎవరు ఇప్పుడు మా ఎల్ఈడి అబ్బాయిని కూడా సార్ అంటాడు, సౌండ్ సిస్టమ్ అబ్బాయిని కూడా సార్ అంటాడు. అది వాళ్ళ సతీష్లో ఉన్నటువంటి గొప్పతనం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. మీ నాన్నగారిని వీళ్ళు ఎంతో అద్భుతంగా ఫాలో అవుతున్నారు. విత్ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ మీ స్మైల్ బాగుంది సార్. మీ పేరు చెప్పండి సార్. మీ స్మైల్ చాలా బాగుంది. బాగుంటుంది సార్. సార్ ఈరోజు పదవి విరమణ చేయబోతున్న మన డిఓ సార్ మునీంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన డిఈలు, ఏఈలందరికీ నమస్కారాలు. సార్ ఎస్సీ గారికి కూడా నమస్తే సార్. సార్ నేను మునీంద్ర సార్తో పాటు 2 years వర్క్ చేశాను డివిజన్ ఆఫీస్లో. సార్తో పాటు వర్క్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే ఆయన డ్రాఫ్టింగ్ అద్భుతం సార్. నేను ఇంతవరకు చూసిన ఆఫీసర్స్లో డ్రాఫ్టింగ్ చేయాలంటే సార్ దగ్గర ఏ లెటర్ చేసినా, నోట్ ఫైల్స్ చేసినా, కలెక్టర్ గారికి పెట్టే నోట్ ఫైల్స్ ఏం పెట్టినా సరే సార్ దగ్గర అయితే ప్రతిదీ డీటెయిలింగ్తో పాటు వెళ్తారనమాట. ప్రతి ఏ విషయం రాసినా దానికి ఒక జీవోల్ రెఫరెన్స్ కానీ ప్రతి ఒక్కటి సార్ దగ్గర ఉంటాయి. ఏది తీసుకున్నా మనము ఏదైనా డౌట్ వచ్చిందంటే సార్ని అడిగితే వెంటనే ఫోన్ వచ్చేసి ఉంటుంది. మన జీవో రెఫరెన్స్లు కానీ, దానికి సర్క్యులర్స్ కానీ సార్ అయితే ఒక ఎన్సైక్లోపీడియా అండి. అన్ని ప్రతి ఒక్కటి మాకు డీటెయిలింగ్ బాగా చెప్పేవాళ్ళు. అన్ని సార్ దగ్గర అయితే చాలా నేర్చుకోవాలని మేము కూడా. చాలా థ్యాంక్ యూ సార్. మీ ఇక్కడ శేష జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. క్షుణ్ణంగా దాన్ని ఫస్ట్ మేము వెళ్ళి సార్ ఫలానా ఉంది అంటే నాకు మా శ్రీధర్ సార్ చెప్పినట్టు ఎవరు పోయినా కూడా ప్రసన్న వదనంతో రండి కూర్చోండి అని చెప్పి ఫస్ట్ కూర్చోబెట్టి టీ తెప్పించేసి, టీ తాగిన తర్వాత ఇది చెప్పండి సార్ ఏం సమస్య అని చెప్పేసి మాట్లాడి ఆ యొక్క సమస్యని ఫస్ట్ ఆయన తెలియకుంటే, ఫస్ట్ తెలిసిందే చెప్తాడు, తెలియకుంటే కన్నా సర్లేండి సార్ చూస్తాను అనేసి మళ్ళా అది చూసిన తర్వాత సార్ ఇట్లా చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకంగా మళ్ళీ కాల్ చేసి చెప్తాడు. కాబట్టి అంటే సార్ ఇందాక చెప్పినట్టు ఎవరిని కూడా కించపరచకుండా, మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకుంటాం అంటే ఎవరిని నొప్పించకుండా తానవ్వక చేయవాడే ధన్యుడు సుమతి అని ఒక పద్యం చదువు మర్చిపోయాను నేను కూడా. అలాగా సారు ఎవరిని కూడా నొప్పించకుండా ఒక సంతోషంగా వెళ్ళేటట్టుగానే చేసి చెప్తాడని చెప్పేసి నేను కూడా చూడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇందాక నేను 11 o'clock వచ్చాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు.
అంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అంటే 4-5 అన్నదమ్ములు ఉన్నటువంటి ఫ్యామిలీలో, అది కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో, మాది కూడా వ్యవసాయ కుటుంబం బ్యాక్గ్రౌండ్ నేనండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ వేరు. ఆ గతంలో 5 మంది అన్నదమ్ములు 6 మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు అంటే ఎవరో ఒకరి కోసం త్యాగం చేయాలి. అలా త్యాగం చేసి మిగతా అన్నదమ్ములని అందరినీ కూడా అతను వ్యవసాయం చూసుకుంటూ వాళ్ళ అన్నదమ్ములు చదివిస్తూ, అంటే ఆ యొక్క బాధ ఎట్లుంటుందంటే, అంటే ఇప్పుడు నాకు ఏదో ఒకటి కావాలి, సర్లేరా ఈసారి నువ్వు చూసుకో, నెక్స్ట్ టైం నేను తీసుకుంటాలే అని ఇట్లా సర్దుకుపోవడము, ఇవన్నీ కూడా చాలా మనం ఇప్పుడు చెప్తున్న కాలంలో సిల్లీగా అనిపించవచ్చు, కానీ అప్పుడు అలా చేసుకొని అంత పెద్ద ఫ్యామిలీని నడిపిస్తూ ఆ ఫ్యామిలీలో ఒకరై రావడం అనేది చాలా గొప్పతనము. ఇందాక మా ఈ గారు కూడా అంటే ఒక దీని విషయంలో చెప్పాను, నేను కూడా రిటైర్డ్ అయిపోతున్నాను అంటే సార్ కూడా అంటే ఇప్పుడు చెప్పినట్టు మన పైన స్టేజ్ ఉన్నటువంటి యాంకర్ చెప్పినట్టు ఇప్పుడున్న కాలంలో 62 years సర్వీసు ఏ మచ్చ లేకుండా చేసి రిటైర్డ్ అవ్వడం చాలా గొప్ప విషయం అండి ఇప్పుడున్న కాలంలో. అంటే ఈ రోజు మనం చేసిండేది రేపు ఏ విధంగా వచ్చి మనం చుట్టుకుంటుందో, మనం ఈ రోజు కరెక్ట్ అనే చేసి ఉంటాం, రేపు పొద్దున ఇంకొక దాన్ని తప్పని చూపిస్తారు. కాబట్టి ఇంత 40 years ఆఫ్ సర్వీస్ చేసి ఏ ఇబ్బంది లేకుండా రిటైర్డ్ అనేది పెద్ద విషయము. సో దీనికోసం అందరూ ఒక బిగ్ అప్లాడ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే రేపు మేము డిఓ సార్ గారికి, అలాగే మా ఈ గారి సార్కి, పిఏ సార్కి, అలాగే మా ఆఫీస్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి అందరికి కూడా రేపు మా ఆఫీస్ దగ్గర మేము రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశాం కాబట్టి ఇక్కడికి వచ్చిన రోజు అందరూ కూడా రేపు ఆ ఫంక్షన్ కూడా రావాలి. యాక్చువల్గా రేపే ఫంక్షన్ లాస్ట్ అనేది, ఈరోజు సార్ అడ్వాన్స్గా చేసుకుంటున్నారు, సండే అందరు కలిసి వస్తుందని చెప్పేసి. సో రేపు కూడా అందరూ ఫంక్షన్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నాకు ఈ ఇంకోటి ఏమంటే సారు ఈయన మునీంద్ర సార్ వాళ్ళ తమ్ముడు అనేసి ఈయనకు నేను చిత్తూరులో వర్క్ చేసినప్పుడు ఈయన అక్కడ సీనియర్ అసిస్టెంట్. సో అప్పుడు నాకు పరిచయం, అప్పుడు చెప్పారు మా అన్న కూడా ఉన్నారు సార్ డిఓ అని చెప్పేసి. సో అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు మా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సర్వ్ చేశారని చెప్పేసి మేము గొప్పగా చెప్పుకోగలం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మునీంద్ర సార్ గారిని మాట్లాడాల్సిగా కోరుచున్నాం. మీరు ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ పిలిచారని మాట్లాడారు, తర్వాత నేను మళ్ళీ మాట్లాడేస్తాను. ఇప్పుడే ప్రస్తుతాన్ని మాట్లాడండి. సో ఒకసారి పైకి వచ్చింది ఎవరి క్లాప్ ప్లీజ్ ఆన్సర్ ఏంటి. ఈ గారికి ఇచ్చేసిన ఈ గారికి కుటుంబ సభ్యులకు తదితర మా ఆఫీస్ సిబ్బంది అందరికీ సహాయ ఎంప్లాయీస్ అందరికీ నా నమస్కారాలు. వచ్చిన దానికి చాలా సంతోషం. ముందుగా మా అఫీషియల్గా చెప్తే వర్క్ మనము ఫస్ట్ ఆఫీసర్ ఏం చెప్తే ఆ వర్క్ ఫస్ట్ చేసేస్తే రిమైనింగ్ వాళ్ళు ఏం చెప్పింది వేరే వాళ్ళు వచ్చి చెప్తే కూడా ఆయన కార్యక్రమం చెప్తే చేస్తారు అని మనకు సపోర్ట్ చేస్తారు ఆఫీసర్. కాబట్టి ముందుగా మన ఆఫీసర్ని చెప్పింది ఫస్ట్ క్లియర్ చేసేస్తే మనకు మంచి పేరు వస్తుంది. ఒకటి. రెండవది ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయాలి అనేది నా ఉద్దేశం. ఏదంటే వర్క్ ఏదో చెప్పినారు ఇది అని కాకుండా దాంట్లో మనకు ఏం ఉపయోగం వస్తుంది, ఏం నాలెడ్జ్ వస్తుంది. ఇది చదువు అనేది విజ్ఞానం అనేది జ్ఞానం అనేది నేర్చుకున్నంత ఉంటుంది. అది ఒక పెద్ద సముద్రం లాగా ఒక రోజుతో మనకి చదివినంలో ఇది అయిపోయింది అనేది లేకుండా నిరంతర విద్యార్థిగా ఉంటేనే మనం అప్డేట్గా ఉంటేనే ఈ ప్రాజెక్ట్ దాంట్లో సర్వే అవుతాం. ఎట్లంటే ఫస్ట్ టైప్ మిషన్ ఉండేది, దాని తర్వాత టైప్ మిషన్లో చేసేటప్పుడు కార్బన్ పెట్టి టైప్ చేసేటోళ్ళు, ట్రేసింగ్ పేపర్ పెట్టి టైప్ చేసేటోళ్ళు, తర్వాత స్టెన్సిల్ పెట్టి టైప్ చేసేటోళ్ళు. చాలా పేపర్లు చాలా ఇది కాపీలు కావాలన్నప్పుడు అది. దాని తర్వాత సిస్టమ్ వచ్చింది. సిస్టమ్ వచ్చినాక పర్కులేషన్ అనేది వచ్చింది. పేపర్ పర్కులేషన్లో కార్బన్ పేపర్ ఉండేది, ఆ విధంగా ప్రింట్ తీసుకుని అట్లా వచ్చేది. ఇప్పుడు జంబో చెక్ అనమాట, జస్ట్ ప్రింట్ ఆఫీస్ టక్క వచ్చేస్తుంది. ఇప్పుడు కాపీ కట్ పేస్ట్ చాలా ఈజీ అయిపోయింది వరకు. అప్పుడైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ చేయడం, స్టాఫ్ పొజిషన్ చేయడం, ఎవరి మంది ఖచ్చితంగా పంపించడం, ఆ విధంగా అప్పుడు అకౌంట్స్ పరంగా కూడా పోస్టింగ్ తీస్తారని పెద్దది ఉండేది. సబ్ డివిజన్స్ ఏమేమి ఎల్ఓసి ఇస్తాం అవన్నీ తీసి అవన్నీ రెడీ చేసుకోవాలి. మంత్లీ అకౌంట్ చేయాలి, మంత్లీ అకౌంట్ సబ్మిట్ చేయాలి, ఆన్యువల్ అకౌంట్ తయారు చేయాలి.
అట్లా అప్పుడు చాలా అప్డేషన్ ఉండేది. ఇప్పుడు కాపీ పేస్ట్ వస్తే కూడా కొంచెం డిలే అయిపోతా ఉంది. అది కొంచెం దాన్ని ఒకటి అధిగమిస్తగిన ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇప్పటికీ 6 పోస్టులు చేసిన, 8 స్టేషన్స్లో చేసిన, 40 సంవత్సరాలు వర్క్ చేసిన, 40 సంవత్సరాల ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్లో అందరి దగ్గర మంచిగానే అనిపించుకున్నాను. ఎవరి దగ్గర ఏమి ఇబ్బంది పడకుండా, వాళ్ళకు ఇబ్బంది కలిగించకుండా, ఇదే ఇంతకుముందు చెప్పినట్ల ఆఫీసర్ చెప్పిన పని భర్తీ చేసేసేవాడిని. ఏదైనా చేసేసి మన స్టాఫ్ని ఎస్టాబ్లిష్మెంట్ కూడా నేను సుమారుగా 10-15 సంవత్సరాలు చేసిన. అప్పుడు కూడా ఎవ్రీ మంత్ మెయిన్ ఎంప్లాయీస్ ఏమంటే ఇంక్రిమెంట్స్, సరెండర్ లీవ్లు, ఎస్ఆర్ అప్డేషన్, ఇవి 3 చేసేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అట్లా చేసేటం అనమాట. ఎవరి మంత్ విక్టా సూర్యనారాయణ అని ఈ గారు ఉండేది చిత్తూరులో. ఆయన ఉండేది, ఏమమ్మా ఒక్కరు కూడా నీ మీద కంప్లైంట్ చేయట్లేదమ్మా, నీకు బాగా చేస్తున్నావమ్మా, నెలకు ఇంక్రిమెంట్లో ఎవరు అడగకుండా ఇచ్చేస్తున్నావమ్మా, పెట్టేస్తున్నావమ్మా అని చెప్తున్నాను అనమాట. ఆ విధంగా ఫస్ట్ ఎంప్లాయీస్కి వచ్చేది ఫస్ట్ క్లియర్ చేసేస్తే వాళ్ళు చాలా అర్జెంట్ ఉందనుకోండి, లేవు వాళ్ళు చేయలేరు అనుకోండి, దగ్గర కూర్చొని ప్రతి సీట్ దగ్గరికి పోయి వాళ్ళ వర్క్లన్నీ క్లియర్ చేయించి వాళ్ళ దగ్గర చేయించి, అది అయిపోయినాక మళ్ళీ వాట్సాప్ పెట్టి ప్రజెంట్ అయితే వాట్సాప్ పెట్టి కోర్టు గ్రూప్లో చేయడం, అట్లా వెంటపడి చేయించారు అన్నమాట. అదొకటి. ముఖ్యంగా చేపిస్తున్నామంటే కాకుండా మాకు అందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ అడిగినాం అనుకోండి, టక్కుని తెచ్చిస్తారు. తెచ్చిస్తే కానీ మనం అది క్లియర్ చేయడం, తెచ్చేసి ఏదైనా టికెట్ చేయడం, ఆ విధంగా ఫైల్ చాలా డిస్పోజ్ చేసేస్తున్నాం. అఫీషియల్గా వస్తే ఇంకొకటి చెప్పాలి. ఆర్ట్ ఆఫ్ మెయిన్ టైము పంక్చువాలిటీ మెయిన్ అండి. ఇంట్లో 10 కల్లా నేను ఆఫీస్కి వచ్చేటవాడు అంటే ఇంట్లో ఎంత చెప్పినా మామూలు ఈ మధ్య 10 అట్లా అవుతుంది. ఇంతకుముందు 9-9:30 ఇంట్లోనే ముందుగానే రేపు 9 కల్లా పోవాలి, 9:30 పోవాలంటే మా వాళ్ళు కూడా అప్పటికల్లా రెడీ చేస్తారు. ముందుగా చెప్పాలన్నమాట టైం ఆ టైం కంటే రెడీ చేసేస్తారు. సో పెద్ద అన్న 3 అన్న ఇద్దరు చనిపోయినా అనమాట. నేను ఒక 2 years అంటే చదువు అయిపోయినాక మెయిన్గా ఫెయిల్ క్యాండిడేట్, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి మళ్ళీ కట్టుకొని పాస్ అయ్యి అదొక మా అన్న రెండో అన్న మదేగౌడని ఆయన కృషితో ఉద్యోగం ఇప్పించినారు. పెద్దన్న 3 అన్న అని చెప్పినాం కదా. పొలంలో గరక ఉంటుంది, ఆ గరక తీసేకి ఇనుప మడకను వాడతారనమాట. ఆ ఇనుప మడకు 5 జతలు 10 జతలు దాని సైజుని బట్టి వాడతారనమాట. దాంట్లో ఉడన్ వెత్తు తనం వెత్తు అంటారు. అంటే స్టార్టింగ్లో ఉంటుంది, దానికి వెయిట్ ఎక్కువ, రెండో దానికి కొంచెం తక్కువ, ముందు పోయినట్లల్లా అది జస్ట్ దారి చూపించాలన్నమాట. అట్లా మా పెద్దన్న 3 అన్న బుడమెద్దు తనమెద్దులాగా. ఈ అన్న వచ్చేసి ఇక్కడ మరేగౌడ అన్న అని ఇంతకుముందు మీతో మాట్లాడినారు. ఆయన మాకు మార్గదర్శకం నిర్దేశంతో ఇప్పుడు అపాయింట్ చేసినాం. నెక్స్ట్ నేను రోహిణి ఆపరేటర్ ఎన్ఎంఆర్గా ఉండి రోహిణి ఆపరేటర్గా జాయిన్ అయ్యి తర్వాత చెప్పినారు, నెక్స్ట్ నీవు ప్రమోషన్ కావాలంటే టైపిస్ట్ కావాలంటే ఈ టైప్ లోయర్ హయ్యర్ అవన్నీ బాస్తికనే నీకు ప్రమోషన్ వస్తుంది అని జస్ట్ దారి చూపించినారు. సో అప్పటి నుంచి ఇంకా లోయర్ అయిపోయింది, టైప్ తెలుగు లోయర్, ఇంగ్లీష్ లోయర్, ఇంగ్లీష్ హయ్యర్, ఇంగ్లీష్ లోయర్ అన్నీ కంప్లీట్ చేసి షార్ట్ హ్యాండ్ లోయర్ కూడా అయింది. అన్నీ అంటే 10th జస్ట్ క్వాలిఫికేషన్తో జాయిన్ అయ్యి ఇవన్నీ అయిపోతూ అకౌంటెంట్ పాస్ అయ్యి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పాస్ అయ్యి మళ్ళీ ఈ డివిజనల్ టెస్ట్కు కోచింగ్ పోయి తర్వాత కోచింగ్ అయినాక డివిజనల్ టెస్ట్ కోచింగ్కి పోయి
ఇంకా డిఓగా అయినట్ట 2010లో. 2010 నుంచి ఈ డిఓ ప్రస్థానం స్టార్ట్ అయింది. అంతకుముందు నేను 5 మగవాళ్ళలో 5వ వాడిని. లాస్ట్ మా తమ్ముడు ఇంతకు ముందు వచ్చినాడు. సో మొత్తంగా కలుపుకుంటే 8వ వాడిని అనమాట. అంతకుముందు ఏమంటే అప్ టు సూపరింట్ వరకు ఏమంటే పై వాళ్ళు చెప్పింది చేసుకుంటూ ఉండడమే వచ్చింది. అదే అలవాటు డిఓ దగ్గరకు వచ్చేప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. సారు ఈ గారిని వచ్చి ఇది చేయాలండి ఫైట్ ఏమైందంటే అంతకుముందు ఏముంది ఈ ఫైట్ చేసేయాలని అప్పుడు చెప్పేది. అంటే నా సీటు వరకే పరిమితి అయ్యేది. ఈ డిఓ ఎప్పుడెప్పుడే మొత్తం డివిజన్ దాకా చేయాల్సి వచ్చేది. అప్పటి నుంచి ఇట్లా కాదు ఈ విధంగా చేయాలని అప్పుడు లీడ్ తీసుకొని డిఓ నుంచి అప్పటి నుంచి కొంచెం ఏమంటారు లీడర్ పార్టీస్ అంటే లీడర్గా కాదు, అందరితో కలుపుకుంటూ అందరితో చేసుకుంటూ ఆ విధంగా అట్లా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ పోయినాం. ఆ విధంగా నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఇద్దరికి మ్యారేజ్ చేసినాం. పాప యూనివర్సిటీ ఉంటుంది, ఆమెకు ట్విన్స్. బాబు ఇక్కడ బెంగళూరులో ఉంటాడు, ఆయనకు ట్విన్స్. ఇద్దరు మగ పిల్లలే, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి. అంతవరకు ఇప్పుడు మన ఎస్సీ గారు చెప్పినట్ల మనము ఆఫీస్లోకి ఎప్పుడైతే కాలు పెట్టామో ఇంటి విషయాలన్నీ మర్చిపోవాలి. నిజంగా ఆఫీస్కి వస్తే ఇంట్లో ఏం చెప్తారో వాళ్ళు ఏం చెప్తారు మళ్ళీ 1 గంటకో 1:30కో మాకు ఫోన్ చేసి గుర్తు చేయమని చెప్పేటోడు. ఏమో ఏమి తెచ్చినారో ఏమని తీసుకురావాలా, లేకుంటే ఈరోజు ఏమని అట్లా 5 గంటకో 5:30కో ఒకసారి గుర్తు చేయమని చెప్పేటోడు. అట్లా ఆఫీస్కి వచ్చిన వెంటనే ఇంటి పనులన్నీ మర్చిపోయాడు, ఇంటి విషయాలే మేము గుర్తుండవు అన్నమాట. ఈ ఆఫీస్ విషయాలు మాత్రం ఇంటికి పోతే కూడా గుర్తుండేది. ఎంత పడేది ఈ కోర్టు కేసులు అంటారు, కంటెంప్ట్ అంటారు, పైనుంచి ప్రెజర్స్. రాత్రి ఒక్కోసారి లేదా అర్జెంట్ ఏమనుంటే ఒకసారి మా స్టాఫ్కు మా వాళ్ళకి 3 గంటలకు 4 గంటలకు కూడా అది డేస్ వెంటనే గుర్తు రాకుంటే అప్పుడు మెసేజ్ పెట్టేవాడిని, ఇదేం చేసినారు ఇదేం చేసినారు, ఎవరన్నా అనుకున్నారేమో తెలియదు. కానీ వాళ్ళు మళ్ళీ వచ్చినాక మళ్ళీ అది మెసేజ్ చూసుకొని రిప్లేస్ మళ్ళీ అడిగేటోళ్ళు. ఆ విధంగా ఆఫీస్ ఇంటూ అనుకుంటా ఇంటిది మాత్రం మర్చిపోదు, కానీ ఆఫీస్ మర్చిపోలేదు. ఎక్కువగా ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మా మిస్సెస్ ఇంట్లో ఇప్పటికీ ఇంటి విషయాలు మాట్లాడితే నీకేం తెలియదు చూసుకుంటాం లేదు అని చెప్తాను. ఈ ఆఫీస్ ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ జియోలు మన జియోస్ గ్రూప్ ఉంది, అది చాలా హెల్ప్ అయింది నాకు. కొన్ని పాత జియోలు కానీ కొత్త జియోలు కానీ లేటెస్ట్ జియోలు కానీ చదివి అది ప్రింట్ తీసుకొని ఎప్పటికప్పుడు మొత్తం చదివేదనమాట. ఊరికే అది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అది లేకుండా చదివేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. అందరూ సేఫ్ సైడ్ అవుతారు, స్టాఫ్ కానీ ఆఫీసర్లు కానీ ఇండివిజువల్ కానీ చాలా సేఫ్ సైడ్గా ఉంటారు. అట్లే ఒక ఇది చెప్తాను, పెళ్లి చేసినప్పుడు ఇల్లు కట్టించుకోవడం అని. పెళ్లిలో మాత్రం ఇంతకుముందు శ్రీధర్ గౌడని విజయ్ కుమార్ గౌడ ఉన్నారు. మా పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళే లీడ్ చేసి పిల్లలకి మ్యారేజెస్ చేసినారు. లేదు నాదేమంత ఇది కష్టమేమి లేదు, వాళ్ళే కష్టపడి పెద్ద కోడలు పెద్దదే ఎక్కువ ఉంటుంది. కానీ నా వాళ్ళు చెప్తారు కోడలు అత్త కోడలు వాళ్ళు వేసుకుంటున్నారు. దీంట్లో మాత్రం ఆ మ్యారేజెస్లో 2 మ్యారేజ్లో నాకు అంత బాధ అనిపించరా, అంటే ఎక్కువ రిస్క్ అనిపించరా. మా పిల్లలు అన్న కొడుకులు శ్రీధర్ విజయకుమార్ ఇక్కడ బయట అయితే మా ఊర్లో అయితే సతీష్ గౌడ్ అని 3 అన్న కొడుకున్నాను. ఆయనే అంత లీడ్ చేసేవాడు. జస్ట్ ఇది కావాలి సతీష్ గౌడ్ అంటే అంత అరేంజ్ చేసేది. దీంతో అక్క భర్త పెద్ద
ఫ్రెండ్ కాబట్టి అంత క్లోజ్ లేదు, కానీ వీళ్ళు ఎక్కువ చాలా క్లోజ్ చిన్నాక పడతారు. అది ఒకటి షేర్ చేసుకుంటాము, ఏదో సజెషన్స్ తీసుకున్నాము. మెయిన్గా మా అక్కతో చదువు అయిపోయినాక సేద్యం చదువుకున్నప్పుడు అనుకోండి జోరు చేస్తే పోటీ పడి చాలా మా వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు పెద్ద కుటుంబం చెప్పిన 6 మంది అనేది ముగ్గురు అక్కడ చెల్లెళ్ళు వాళ్ళే వాళ్ళకి మొత్తం వంశవృక్షం వేస్తే 35-40 మంది అవుతారు. మనవాళ్ళు కాకుండా 3G థర్డ్ జనరేషన్ కాకుండా ఇల్లు ఒకటి కట్టలేదు, ఇల్లు అంటే ఆ విధంగా సొంతంగా కొన్ని పాటలు కూడా రాసిన దేవుని మీద. దాంట్లో శివుని మీద ఒకటి రాసిన, సొంతంగా రాసి సొంతంగా పాడిన అదొకటి. మహదేవ శంభో మము ద్రోవరావ కరుణామృత హృదయా కైలాసవాసౌ మహేశ కరుణించి కాపాడరా, హర హర కరుణించి కాపాడరా. శ్రీశైలవాసాశ్రిత పారిజాత శతకోటి లింగేశ్వర కైలాసవాస. శ్రీశైలవాసాశ్రిత పారిజాత శతకోటి లింగేశ్వర ఓంకారనాథాయ ప్రణవ స్వరూపాయ ఆనంద తేజోమయ హర హర ఆనంద తేజోమయ. మహదేవ శంభో మము ప్రోవరావ కరుణామృత హృదయా కైలాసవాసౌ మహేశ కరుణించి కాపాడరా, హర హర కరుణించి కాపాడరా. కనులకు ఒకసారి కనిపించరావా, మనసారా నిన్ను కొలిచేము స్వామి. కనులకు ఒకసారి కనిపించరావా, మనసారా నిన్ను కొలిచేము స్వామి. కారు చీకటి కమ్మెను జగతిని హర శివా. కారు చీకటి కమ్మెను జగతిని జ్యోతిని వెలిగించరా, మాలో చీకటి తొలగించరా, హర హర చీకటి తొలగించరా, హర హర చీకటి తొలగించరా. మహదేవ శంభో మము ప్రోవరావ కరుణామృత హృదయా కైలాసవాసౌ మహేశ కరుణించి కాపాడరా, హర హర కరుణించి కాపాడరా. థ్యాంక్ యూ సో మచ్. మంచి మనిషిలో మంచితనంతో పాటు ఇన్ని తనలో ఉన్నాయని కూడా నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. సో మనిషిగా పుట్టడం కాదు, మనిషి పుట్టకని స్వార్థం చేసుకోవడం అంటే తనతో పాటు నలుగురు నడిచే విధానం, నలుగురు నడిపించిన విధానం చెప్పుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు ఇద్దరిని బయట రావాల్సిన మనస్ఫూర్తిలోకి వచ్చిన సో వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు మనవాళ్ళు ప్లీజ్. Adventure, we still remember holding on tight as he zoomed through streets, those were the best days. Also, music. He's also a huge music lover. His passion for music inspired us to start learning instruments ourselves. He used to tell the best bedtime stories
and during the day he'd give us puzzles to solve, not the easy ones, like the really tricky ones that made us think. And of course, behind every great Tataya, there's a wonderful Amama. Amama, you're the heart of our family. Your cooking, your gentle thoughts, your stories, and your endless love make every day special. Tatya and Amama, you fill our lives with laughter, wisdom, and so much love. We are so proud of you. And even after retirement, I don't want you to slow down, but come to us and spend time with us. Meet our friends and teach us swimming. We know this is the start of a new adventure, and we're excited to be a part of it with you. Congratulations, Amama and Tatya. Love you so much. సో మరి మాధురి దగ్గర మాట్లాడుకోవచ్చు. నా పేరు మాధవీలత అండి. నేను ఈ చింతకుంట ఫ్యామిలీ సెకండ్ జనరేషన్కి పెద్ద కోడలు. నా పెళ్ళైనప్పుడు మా అమ్మ ఎమ్మెల్యేలో పనిచేసేవారు. నాకు లెటర్ రాస్తున్నారు అన్నమాట. మా ఆయన భోజన ప్రియుడు, బాగా వంట నేర్చుకోమ్మా, తర్వాత మళ్ళీ మా శ్రీధరికి సరిగా అన్నం వండి పెట్టకపోతే కష్టం అన్నారు. ఆ లెటర్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, మా అమ్మ రాసిన లెటర్. మా మామగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పెద్దలకి పెద్ద, చిన్నలకి చిన్న. చిన్నపిల్లల దగ్గర చాలా చిన్నగా ఉంటారు, పెద్దవాళ్ళ దగ్గర చాలా పెద్దగా ఉంటారు, కోడళ్ళ దగ్గర ఒక తండ్రిలాగా ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన ఒక మామ అని నాకు ఫీల్ అవ్వలేదు. ఆయన ఒక మమ్మల్ని ఒక ఫాదర్. నేను మా నాన్నని ఎంత మిస్ చేస్తానో, మా నాన్న తర్వాత మళ్ళీ నాకు మామ అంటేనే మా మామ, మా నాన్న. ఏదైనా కానీ కష్టమైనా సుఖమైనా ఫస్ట్ ఆయనకే చెప్పుకుంటాను నేనైతే. మా అమ్మ ఇది ప్రాబ్లం అంటే దానికి ఏదో ఒక రూపంలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి చెప్తారు. అలానే మా అత్తయ్య కూడా రీసెంట్గా ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా మధు ఎలా చేయాలి ఏమి, ఆమె నా దగ్గర చెప్తారు, నేను ఆమె దగ్గర చెప్పుకొని ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇంట్లో ఒక ఐకమత్యాన్ని, యూనిటీని డిస్టర్బ్ చేయకుండా తెస్తాం మేము. మా ఇంట్లో అదొక పెద్ద గుడ్ క్వాలిటీ. వీఆర్ ఆల్ అందరం వేరే వేరే ఉంటాం కానీ అందరం ఒకటే. వేరే ఊళ్ళలో చాలా డిఫరెంట్ సిటీస్లో ఉంటాము కానీ అందరం ఒక అవసరం వస్తే అందరం ఒక లాగా స్టేజ్ మీద వచ్చి మేము ఉన్నాము అని చెప్పి నిలబడతారు. మా ఇంట్లో ఉన్న పెద్ద క్వాలిటీ అదే. మా పెద్ద మామగారు మాకు ఇచ్చిపోయినారు, మేము అదే కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటికి కూడా. మా మామయ్య రిటైర్ అవుతున్నారంటే ఒక రకంగా మాకు హ్యాపీగా ఉంది, ఇంకా మాకు ఆయన చాలా టైం ఇస్తారు అనేసి. ఆల్ ద బెస్ట్ మామ. అత్త మీకు కూడా థ్యాంక్ యూ మాధవ్ గారు. పిల్లల పట్ల, కోడళ్ళ పట్ల, సో మనవరాళ్ళ పట్ల తను చూపించిన ప్రేమ ఈరోజు మన డిఓ గారు ఇంత బాగా పదవి ఇవ్వడం జరగడానికి ఎంతో కలర్ఫుల్గా ఒక యంగ్ హీరోలా కనిపిస్తున్నాడు అంటే దానికి కారణం మేడం గారు. సో ఒకసారి మేడం గారిని వేదిక రావాల్సిన సమయంగా వచ్చినాం. సో ఇదిగోని గారిని మీ అందరికీ అర్థార్థంతో వేదిక రావాల్సిన సమయంగా వచ్చినాం. ఆవిడ ఫ్యామిలీలో గురించి చెప్తున్నాడు, ఫీల్స్ హ్యాపీ. మీరు కూడా మాట్లాడాలి మాతో. సో వారు వృత్తినే ధైర్యంగా భావించి ఇన్ని 41 సంవత్సరాలు పని చేస్తూ అడిగితే కంచుపట్టి తీసింది ఆ విషయమే చెప్పేసి. లేదండి, ఎప్పుడు అట్లా ఏం లేదు, నెగిటివ్ అనే మాట లేదు. వృత్తినే దైవంగా భావించి 41 సంవత్సరాలుగా పనిచేసిన వారికి శేష జీవితాన్ని ఆ దేవుడు బాగా కలిగించాలని కోరుతూ మీ వచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంచి మాటలను చెప్పాల్సిన 4 మాటలను అద్భుతంగా చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇక మనం సరే మీ అందరి ముందుకు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను నేను. సో ఆ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసుకుందాం. సో మరి ఈ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే సో ఈ ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆ స్టోరీ మీరు వింటూ మాతో పాటు యొక్క టైం పెడితే ఆ తర్వాత సన్మాన కార్యక్రమం తర్వాత మనం పసందైన వింటూ భోజనం చేసి భాగస్వామి అవ్వడం అనేది కోరుకోవాలనుకోవడం ఈ యొక్క ఏప్రిల్ 13, 1983లో జరిగింది.
సో ఇలా ఉండగా వీళ్ళ యొక్క జీవితం ఎంతో అన్యోన్యంగా దాంపత్యులు కలుస్తూ చట్టపట్టలు వేసుకొని ఎన్నో శిఖరాలు తిరుగుతూ అందరికీ ఆదర్శంగా ఎంతో దాన్ని మరింత ఉత్తేజం చేస్తూ తల్లిదండ్రులకి ఎంతో గారాల బిడ్డగా మీ అందరి ముందు వచ్చి ఈరోజు మన ముందు ఉంటున్నారంటే వాళ్ళ కూతురు యూఎస్లో ఉండి ఎంతో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి. సో ఇలాగా జరుగుతున్నటువంటి కాలంతో పాటు టైం గడిచిపోతూ ఉంటుంది. ఒక కూతురు పుట్టింది, కొడుకు పుట్టాలని కోరిక ఎంతైనా ఉంటుంది. ఏ దేవుడికి పూజ చేసినా కూడా దేవుడు ఇచ్చిన ఒక అమూల్యమైనటువంటి వరం తన కొడుకు పుట్టడం. సో నవంబర్ 16, 1989లో తనకు గారాల ముద్దుల బిడ్డగా పుట్టాడు సతీష్. పుట్టినప్పుడు తెలిసింది ఒక ఉన్నత స్థాయికి వెళ్తాడు ఈ అబ్బాయి అని. సో అలాంటి ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది ఎంతో బాధ్యత భావించి తల్లిదండ్రులని దైవంగా భావించి పిల్లలిద్దరు కూడా చదువుకోవడం, ఉన్నత స్థాయికి వెళ్ళడం ఇలాగే జరిగింది. సో ఇకపోతే చదువుయిన తర్వాత పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నటువంటి ఆ యొక్క ఆతృతతో ఎదురు చూస్తాం. సో ఇలా జాయిన్ అయిపోయిన ఫ్యామిలీ దినదిన అభివృద్ధి చెందడం, కొత్త ఫ్యామిలీ యాడ్ అవ్వడం, సో బంధుత్వాలు ఒకరి దగ్గర అవడం. సో ఈరోజు కూతురికి అల్లుడిని చాలా ప్రేమగా కొడుకుతో పాటుగా చూసుకుంటూ ఇలా జరిగిపోతున్న తరుణంలో సో మరి ఇక కొడుకు కూడా పెళ్లి చేయాలంటే నలుగురి కలవాలి. సో ఈ అందమైన కొడుకు అందాల కోడలు కావాలి అంటే ఆషామాషి కాదు కదా. సో మరి నవంబర్ 20వ తేదీలో 2020 చూసారుగా, 2020లోనే మ్యారేజ్ అనడం జరిగింది. సో ఇంటికి ఒక లక్ష్మి లాంటి కోడలు ఇంటికి రావడం, ఆ ఇంటి చేసుకుని అదృష్టంగా భావించడమే కాదు, ఆ ఇంటికి ఒక వెలుగు వచ్చిందని చెప్పుకోవడం చాలా అద్భుతం అనిపిస్తుంది. సో ఈ యొక్క 2020లో వీళ్ళ మ్యారేజ్ జరగడంతో సో ఇద్దరు పిల్లలు కూడా, కూతురు అలా సెటిల్ అయిపోయింది, కొడుకు ఇలా సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత వీళ్ళకు పిల్లలు పుట్టడం, దేవుడి అనుగ్రహంతో వీళ్ళిద్దరికి కూడా కూతురికి ట్విన్స్ పుట్టారు, కొడుకుకి ట్విన్స్ పుట్టారు. ఇది నిజంగా ఆయన చేసిన పుణ్యఫలము, లేదంటే ఆ దంపతులు చేసుకున్నటువంటి ఆ యొక్క శివుడి ఆరాధన ప్రతిఫలం అని అనుకోవాలి. ఎందుకంటే నిత్య పూజలతో, నిత్యాన్నదానాలతో ఎంతో మంది చేతుల మీదుగా వాళ్ళకి సన్మానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మొదటిగా వాళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళ ఫ్యామిలీస్ కలిసి అలాగే ఆ ఉన్న పేరు సార్కి సన్మానం జరిగితే చూడాలని ముచ్చటగా ఉంటుందని అనిపిస్తుంది అనమాట. సో అంటే వీళ్ళ పిల్లలతో ఈ యొక్క సన్మానం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో కాబట్టి ముందుగా కూర్చోండి, అమ్మా నాన్న కూర్చోబెట్టి మీ జంటలు ఇద్దరు కలిసి ఈ యొక్క సన్మానం మొదలు పెట్టాలి. నవ్వుతూ ఇంత ఆనందాన్ని పంచుకోవచ్చు. ఎవరి క్లాప్ ప్లీజ్. ఆ రోజు పెళ్లిలో చూసామో లేదో కానీ ఈ రోజు ఈ యొక్క గాంధర్వ వివాహాన్ని చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది ఆ శివపార్వతుల జంటని. సో మరి అన్యోన్య దంపతులు మరొకసారి క్లాస్ ఎవరిబడి ప్లీజ్. ఎవరిబడి క్లాప్ ప్లీజ్. సన్మానం అనేది ఒక షాల్తోనే కాదు, షాల్ అనేది ముందుకు వెళ్ళాలని, అది అండగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం అన్నమాట. సో అలాంటిది ఈ యొక్క ఆత్మీయ సన్మానాన్ని ఈరోజు మన యొక్క వీరేంద్ర గారి యొక్క మన డివిజనల్ అకౌంట్ ఆఫీసర్, గ్రేడ్ 1 ఆఫీసర్ గారికి జరుగుతున్నటువంటి సన్మానం కుటుంబ సభ్యులతో. సో మన అందరి చేతిలో పూలు తీసుకుని ఒక్కసారిగా ఆ యొక్క హ్యాపీ రిటైర్మెంట్ ఫంక్షన్. సో హ్యాపీ రిటైర్మెంట్ డే. పూలు వేసేది మీరే, తీసేది మీరేనా? సో హ్యాపీ ఫ్యామిలీ, ఒకసారి హ్యాపీ ఫ్యామిలీకి ఒకసారి క్లాస్ కొట్టేద్దాం ప్లీజ్. సో ఇందాక ఫ్యామిలీ ఒక చోట కలుస్తారంట, కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడం. సో ఇలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఒక ఆలోచన అనేది వస్తే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్లో కాకుండా, డైలీ గ్రూప్లో డిస్కషన్ కాకుండా వీళ్ళంతా కలిసి 2 years కోసం కలుస్తారు. చాలా బాగుంది. సో వినడానికి చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.